శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశావాస్యమిదగం సర్వం ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః తేన భుంజీతాః మా గృధ కస్యస్విత్తనం. మా గృధ కస్యస్విత్తనం. ఆ మంత్రాన్ని మనం చేసుకుంటున్నాం. ఈశావాస్యం అంటే నియామకం. ఈశ శబ్దానికి నియామకం. జగత్యాం యత్కించ జగత్, వెలుగులో ప్రవర్తించుట అన్నటువంటి ఆ జగత్తు యందు కల్పించిన వెలుగులో తిరుగాడుట అనే ఏ కించిత్ జగత్తున్నదో అదంతా కూడా ఉనికి యొక్క నియామకం అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలో బయట మనం జగత్ అని చెప్తున్నటువంటిది, లేక బాహ్య సృష్టి అని మనం చెప్తున్నటువంటిది, ప్రపంచం అంటున్నటువంటిది, వీటిల్లో ఏవేవి ఎట్లా గుర్తిస్తున్నామో అది మనం చేస్తున్నాం. ఏం చెప్పుకున్నాం? గట్టిదనం అనేటటువంటిది ఎట్లా గుర్తిస్తున్నాం? తన వద్ద ఉన్నటువంటి ఆ లక్షణం చేత గుర్తిస్తున్నాం. తనకు ఉనికిని చైతన్యవంతం చేసుకుని, ప్రకాశింపజేసుకుని, దానిలో నివసించి, దాంతో విచారణ చేసి, దాన్ని ఎరుకగా నిలుపుకొని సమృద్ధి అన్నటువంటి గట్టితనం, తనకున్న ఆ గట్టితనంతో అవతల గట్టితనం అనే దాన్ని గుర్తిస్తున్నాడు అని ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చావు. పోల్చుకుంటున్నాడు అనొచ్చు. పోల్చుకున్నప్పుడు ఏమొస్తుంది? అది భౌతికంగా గట్టిది అన్నట్టుగా ఉంటే, దాని యందు ఈ గట్టిదనము అనేటటువంటి ఆధ్యాత్మిక అంటే సప్తదర్శనముల యొక్క స్మృతి, దాంతో పోల్చుకుంటే అప్పుడు దానికి బహుళం వస్తున్నదని చెప్పుకున్నాం. 10 విధాల హాట్నెస్, గట్టిదనములు ఉన్నాయని ఈ లోకంలో చెప్పినవి ఇవన్నీ కూడా వస్తాయి. దాన్ని పలికించకపోతే ఏమవుతుంది? పలికించటానికి మనం చేసే ఉపాయం, దాన్ని తట్టినా ఏం చేసినప్పటికీ కూడా దాని యొక్క ప్రతిస్పందన, రెస్పాన్స్ మనకు తెలుస్తుంది. రాయిని తట్టి చూస్తే చేతికి దెబ్బ ఎడ తగులుతుందో, తనను తట్టి చూస్తే అటువంటి దెబ్బ తనకు తగలదు. తట్టి చూడటం అనేటటువంటిది అక్కడ భౌతికంగా తట్టడం, తన వద్ద అది పలకరించుకోవటం, దర్శనం చేయటం. కనుక ఈ స్వరూపము తనకు చాలా స్పష్టంగా ఉంటుంది.
అట్లాగే గట్టిదనము ఎప్పటికీ తన గట్టిదనంతో దాన్ని గుర్తిస్తున్నాడు. గుర్తించి ఏం చూస్తున్నాడు, అక్కడ గట్టిదనం అనేటటువంటిది చపలంగా ఉంటుంది. తర్వాత ఆ చపలం అనేటటువంటిది దానికి ఉనికి లేదు కనుక, స్థిరమైన ఉనికి లేదు కనుక అక్కడ బయట గట్టిదనం అది ఏం లేదు, తన దగ్గర తప్ప బయట గట్టిదనం అది ఇంకోటి లేదని చెప్పుకుంటున్నాం. తర్వాత అట్లాగే మెత్తదనం, ఇంకా జిగురు, జిడ్డు, ఇంకా ఫ్రిక్షన్, రాపిడి, జారుట, ఇటువంటివన్నీ తనతో పోల్చుకున్నప్పుడు ఇంకా తనకు ఏం తెలుస్తుందంటే, ఇట్లాగైతే తనకు తన లక్షణం గట్టిదనం తెలుస్తుందో, తన ప్రయోగంలో బయట వాటితో ప్రయోగం చేసినప్పుడు తనకు ఆ గట్టిదనం దెబ్బ తగలటం అని. ఇంకా జిగురు అంటే తనకు అంటుకునేటటువంటిది. ఇది బయట పదార్థములతో ఎట్లా పోల్చుకుంటున్నాము, అట్లాగే విషయములు మనకు తగిలినప్పుడు కొన్ని విషయాలు చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. జటిలమైనటువంటి విషయాలు అంటారు, వాటిని పరిష్కారం చేయటం అనేది కష్టంగా ఉంటుంది. ఆ పదార్థమును ఎట్లా గట్టితనం గుర్తించాడో ఆ విషయంలో కూడా తన గట్టితనంతో గుర్తిస్తే అది జటిలమేం కాదు, అది లేదు అనే తెలిసిపోతుంది. అట్లాగే మెత్తదనం కూడా బయట పదార్థములకు మెత్తగా అని ఎట్లా అనుకుంటున్నామో అది తనకు విషయముల యొక్క మెత్తదనం, విషయముల్లో తాను మెత్తబడిపోవటం. పెళ్ళాం చక్కగా 2 మాటలు నవ్వుకుంటూ చెప్పేటప్పటికీ మనిషి మెత్తబడిపోతాడు, కొడుకు పలకరిస్తే మెత్తబడిపోతాడు, కూతురు పలకరిస్తే మెత్తబడిపోతాడు, తన ఉనికి తను పోగొట్టుకుంటాడు. ఎట్లాగో ఇది మనకు బాగా తెలుస్తుంది. అప్పుడు ఏం తెలుస్తుందంటే, తనకు తన యందు తన స్వరూపంగా మెత్తదనం ఎట్లా ఉంటుందో బయటగా వాటి యందు ప్రవర్తన చేత మెత్తబడిపోవటం అంటే ఎట్లా ఉంటుందో, ఆ ఉనికి మెత్తబడుట చేత స్వరూప ఉనికిని వదిలేస్తాడు. ఈ తేడా మనకు బాగా తెలుస్తుంది. ఆ మెత్తదనము తనకు తన స్వరూపాన్ని దెబ్బ కొడుతుంది. ఇది కూడా తాను పోల్చుకుంటాడు. పోల్చుకోవటంలో అంటే విలక్షణం, తనకంటే అది విలక్షణమైనటువంటిది. జగద్ విలక్షణం బ్రహ్మ. తన ఎదగటము, అక్కడ మెత్తదనాన్ని చూస్తే పతనమవుతాడు, తన దగ్గర చూసినప్పుడు ఎదుగుతాడు. ఇట్లా మనకు ప్రతి పదార్థము యందు ఇంతవరకు ఏం చెప్పుకున్నాము, స్థూలంగా ఎట్లా లక్షణాలు ఉంటాయో వాటి గుణగణములు అని చెప్పుకున్నాం, ప్రాపర్టీస్ అని చెప్పుకున్నాం. వాటితో పోల్చుకునేటప్పటికీ వాటితో పోల్చుకొని వాటి ఎట్లా గుర్తిస్తున్నాం అనుకుంటున్నాము, అటువంటివి సూక్ష్మంగా అభౌతికంగా విషయాత్మకంగా మున్ని ఎదురైనప్పుడు వాటి నుంచి మనం ఎట్లా వేరయ్యి తన స్వరూపంతో ఎట్లా గుర్తించుకుంటాడు. తన స్వరూపంతోనే దాన్ని గుర్తించుకుంటాడు, కానీ దాని స్వరూపంతో తనను గుర్తించుకోడు ఎట్లాగో. అది కూడా మనకు బాగా తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుందంటే, మరి మనవడో కొడుకో వాడితో మాట్లాడు తను మెత్తబడిపోతాడు. ఆ మెత్తబడిపోవటంతో తను పోల్చుకుని తన స్వరూపాన్ని పోల్చుకున్నప్పుడు తాను పతనం అవుతాడు. తన మెత్తదనంతో పోల్చుకున్నప్పుడు ఏమవుతుంది, తాను మెత్తదనం అంటే ఎట్లా ఉంటుందంటే తాను హార్ష్ కాదు, అంటే కఠినమైన స్వరూపం కాదు. కఠినం అంటే కరుడు కట్టినటువంటి స్వరూపం కాదు. తను ఎప్పుడు కూడా ఉనికి అనేటటువంటిది ఎట్లా ఉంటుంది, ఏదైనా సరే దాన్ని అట్లా ఒలిచేసి ఉనికి అనేది దర్శనం ఉంటుంది. దర్శనం చేతనే అవి లేకుండా పోతాయి.
అంత సులభమైనటువంటిది కఠినమేం కాదు. కానీ లోకంలో ఉన్నటువంటి ఆ మృదుత్వాన్ని లేక ఆ మెత్తదనాన్ని లో నివసించాలన్నా కూడా లౌకికంగా చాలా లెక్క పెట్టుకోవాలి. దానికి చాలా కృషి చేయాలి అది నిలబెట్టుకోవడానికి. దానిలో కృషి చేయడంలో తన గుర్తింపుని పోగొట్టుకుంటాడు మనిషి. ఈ విధంగా బయట పదార్థాన్ని గుర్తించడం ఎట్లా ఉంటుందో అటువంటి గుణగణములతో సూక్ష్మంగా విషయాల్లో కూడా మనకు కలుగుతూ ఉంటుంది. దాన్ని గుర్తించడంలో కూడా స్థూలంగా గుర్తింపోటి, సూక్ష్మంగా విషయములు గుర్తించడం వేరు, ఆధ్యాత్మికంగా తనను గుర్తించడం వేరు. అవి గుణములు తన దగ్గర ఇది దర్శనం అవుతుంది. తన దర్శనం చేత అవన్నీ పోతాయి. ఎట్లా పోతాయంటే ఈ దర్శనము చెల్లించనిదిగా ఉంటుంది. మెత్తదనం అనేది తన మెత్తదనం చెల్లించకుండా ఉంటుంది. అంటే విషయం రూపంలో ఉన్నటువంటి మెత్తదనంగా ఇది కాదు. స్థూలమైనటువంటి పదార్థం యొక్క మెత్తదనంతో పోల్చినటువంటి స్వరూపం తనకు కాదు. ఇది కాదు గనక అవేమో స్పర్శ చేత ఉంటాయి, సంప్రదించినప్పుడు ఉంటాయి, పలకరించుకున్నప్పుడు ఉంటాయి, తర్వాత ఉండవు. ఇది తను పలకరించుకోకుండా తనకు స్వరూపం. ఇట్లా ఎన్నెన్ని గుణగణములని మనము స్థూలంగానూ సూక్ష్మంగానూ పలకరించుకుంటున్నాము. అవన్నీ తనకు తన స్వరూపమై ఉన్నటువంటివి. అక్కడ గ్రావిటీ అనే ఇంకో పదం కూడా వస్తుందని చెప్పుకుంటున్నాం. అంటే అటువంటికి స్థూలమైనటువంటి మృదుత్వము, గట్టితనం అనేది అటువంటిది తనతో పోల్చి వస్తుంది కనుక తనే ప్రమాణం దానికోసం కొలవటానికి. సూక్ష్మంగా వచ్చినటువంటి వాటికి కొలవటానికి కూడా తనే ప్రమాణం. ప్రమాణం అంటే గ్రావిటీ, ఆకర్షణ అన్నారు. ఈ ఆకర్షణ పదంతో వాటిని మళ్ళీ పోల్చుకుంటే పదార్థం యొక్క గుణము తనకి తెలుస్తుంది, ఆకర్షణగా తెలుస్తుంది. తన స్మృతిలో కృషిగా తెలుస్తుంది. కృషి అంటే తన స్మృతిలో తన ఉనికిని చైతన్యవంతం చేసి, తన కృషి ఒకటి ఉనికిని చైతన్యవంతం చేసుకుని సమృద్ధి చేసుకోవడం. అది అట్లాగే ఉంటుంది. విషయం యొక్క కాఠిన్యము, గట్టితనము అవన్నీ కూడా అది కూడా తన కృషిగా ఉంటుంది. తన కృషిగా ఉండి తన కృషిలో తనను నెగ్గితే తనకు సమృద్ధి. అక్కడ ఎంత చూసినప్పటికీ కూడా తనకు సమృద్ధి కాదు, అనేక విధాలుగా ఉంటూ ఉంటుంది. వాళ్ళ ప్రవృత్తి ప్రకారంగా, దాని యొక్క ప్రవృత్తి ప్రకారంగా, విషయం యొక్క విలువ ప్రకారంగా మనని బంధిస్తూ వస్తుంది. అది ఇంకా ఏవో చాలా పదములు చెప్పుకున్నాం మనం. గత ప్రవచనంలో స్టాటిక్స్, డైనమిక్స్, ఇంకా హైడ్రోస్టాటిక్స్ అనేది, దానిలో స్టాటిక్స్, డైనమిక్స్ చెప్పుకున్నాం. స్టాటిక్స్ అంటే స్థిరమైనటువంటి, కుదురైనటువంటివి. అంటే చలనం, అది విషయాత్మకంగా బయటగా చెప్పినప్పుడు అది చలనం లేనటువంటిది అని. స్టాటిక్ అంటే, స్టాటిక్ బాడీ అంటే దట్ విచ్ డస్ నాట్ మూవ్, ఏది కదలదో అదే స్టాటిక్ అన్నమాట. కనుక స్టాటిక్ బాడీస్ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం ఎట్లాగో. అవన్నీ మనకు ఏం చూపిస్తాయంటే బయట పదార్థములన్నీ చూపించి ఇట్లాంటి ఆ స్థూల నుంచి నెగ్గి నీ స్థూలత్వాన్ని కనుక్కోవాలి. ఆ గట్టితనం నెగ్గి తన గట్టితనాన్ని తెలుసుకోవాలి. విషయం యొక్క గట్టితనాన్ని చూసి తన గట్టితనాన్ని నిలబెట్టుకుంటే అప్పుడు వస్తాడు. వాటికి ఎదురైనటువంటి తన లక్షణమే అని దర్శించేటటువంటి విధంగా మనకు అవి చేరతాయి. అవి దీన్ని అనుసంధానం అనే విషయం చెప్పుకున్నాం. అట్లా పోల్చు చూసుకోవటానికి వస్తాయి. సృష్టిలో ఉనికి యొక్క సృష్టి ఇట్లా ఉండదు అనమాట. ఉనికి సృష్టి అంటే సృజింపబడుట, అంటే గ్రహించుట, వ్యక్తం అవటం అనేది ఎట్లా ఉన్నది అంటే తనకు ఉనికి యొక్క గ్రహింపుగా ఉంది, కానీ అవతల దాని యొక్క గ్రహింపుగా లేదు అని
చెప్పుకుంటున్నాం. ఉనికి ఒక వ్యక్తీకరణగానే ఉంది కానీ దాని లేదనమాట. కనుక గట్టిదనమైన ఇంకోటి అయినా సరే తన ఉనికి యొక్క వ్యక్తీకరణగా గట్టిదనంగానే ఉందని. అవతల దాని యొక్క గట్టిదనం గురించి ఎవరంటున్నారు? అది చెప్పడం లేదు, తాను అంటున్నాడు. తన భాషగా అంటున్నాడు. తన గట్టిదనాన్ని దర్శనం చేసి ఆ గట్టిదనము లేదంటున్నాడు. దాని గట్టిదనాన్ని మాట్లాడినప్పుడు కూడా తన గట్టిదనాన్ని చూచి చేస్తాడు. తన గట్టిదనం ఎట్లా ఉంటుంది? తనకు ఉనికి ఎందుకు గట్టిదనం ఉంటుంది? అది పదార్థం ఎందుకు గట్టిదనమో దానికి పదార్థం ఎట్లా ఉంటుంది? అది కూడా గట్టిగా ఉంటే కూడా దాన్ని ఎవరన్నా పగలగొట్టగలరు. రాయి గట్టిగా ఉంటే పగలగొట్టగలరు, తన ఉనికిని ఎవరు పగలగొట్టలేరు. బయట ఎంత కఠినమైనటువంటి విషయమైనప్పుడు కూడా దానికి పరిష్కారం ఉండి దాన్ని తీసి అవతల పారేస్తారు. లేదు అన్నట్టుగా తీసి అవతల పారేయచ్చు, కానీ తన గట్టితనం గ్రహించింది మాత్రం లేదు అని తీసేటట్టుగా లేదు. అది ఇంత స్పష్టంగా ఉంటుంది. కనుక స్టాటిక్స్ అనే పదానికి బయట పదం కదలలేనిది కనుక జడమైన దానికి స్టాటిక్స్ అంటారు. కానీ తన దగ్గర ఎటువంటిది జడమైనది కాదు, జడం వలె అన్నారు. ఏది ఎంత చేసినప్పుడు అది కదలదు. బయట స్టాటిక్ బాడీ రాయి ఉందంటే రాయి కదిలిస్తే కదులుతుంది. అది స్టాటిక్ ఎందుకంటే ఎవరు కదిలించకపోతే అట్లాగే ఉంటుంది, కదిలిస్తే కదిలించినట్టు కదులుతుంది. దాని యొక్క స్వరూపం అది. తన దగ్గర స్టాటిక్స్ ఎటువంటిది అంటే తాను తన దగ్గర తన స్థిరంగా గ్రహింపులో ఉంటుంది, స్థిరమైన గ్రహింపు ఉంటుంది, స్థిరమైనటువంటి వ్యక్తీకరణలో ఉంటుంది. దీన్ని ఎవరు కదిలించలేరు. కదిలిస్తే అది కదిలేది కాదు. కదిలించలేరు, కదిలిస్తే కదిలేది కాదన్నారు. ఎందుకు కాదు అని అంటే దానికి కదిలించుట అన్న ప్రయోగం దానికి లేదు. చలనం అనేటటువంటి ప్రయోగం దానికి లేదు. అందుకనే కులాద్రివన్ నిశ్చల ఏవ సంస్థిత అని. కులాద్రి అంటే మేరు పర్వతం. మేరు పర్వతం ఎట్లాగైతే స్థిరంగా ఉంటుందో దాన్ని పెకలించలేరు ఎవరు ఎట్లాగో, అట్లాగే తన సచ్చిదానంద స్మృతిని ఎవరు కూడా పెకలించలేరు. అక్కడ ఏం తెలుస్తుంది అంటే ప్రతి విషయంలో కూడా గట్టిదనంతో పోల్చి తాను గట్టిదనంతో పోల్చి తాను గట్టి, మెదురు అది ఇంకోటి జిగురు బయట జిగురు కడుక్కోవాలంటే అవస్థపడాలి. తనకు జిగురు లేదు, కడుక్కోవాల్సిన అవసరం లేదు. తనకు జిడ్డు లేదు, కడుక్కోవాల్సిన అవసరం లేదు. కనుక ఈ బయట విషయాలన్నీ ఏం చూపిస్తాయంటే తన గ్రహింపు కంటే వ్యతిరేకంగా అవి ఎట్లా ప్రవర్తిస్తుంటాయో చూచేటప్పటికీ తన విలువ తనకు తెలుస్తుంది. అట్లాగైతే 2 గీతలు ఉన్నాయనుకోండి, ఇది పొట్టి ఇది పొడుగు అని ఇది సాపేక్షగా ఉంటారు. దీంతో పోల్చి ఇది పొట్టి, దీంతో పోల్చి ఇది పొడుగు. అర్థమైంది. కానీ ఇట్లా మూసేస్తే ఇప్పుడు దీన్ని పొడుగు అందామా పొట్టి అందామా చెప్పలేము. ఇందాక పొడుగు అన్నది ఇప్పుడు ఏం చెప్పలేము, ఇందాక పొట్టి అన్నది మనం ఏం చెప్పలేము. ఇది సాపేక్షం, దీనికి సాపేక్షకం కాదు. మన ఆత్మ సత్ అన్న ప్రవచన గ్రంథాల్లో ఇవన్నీ కూడా ఇట్లా అదీర్ఘం అజం అవ్యయం, అస్థూలం అదీర్ఘం అజం అవ్యయం, అగుణ రూపవర్ణాఖ్యం తద్బ్రహ్మేత్యవధారయేత్ అనే విధంగా అవన్నీ ఆ రూపములనే దీనికి లేవన్నమాట. కనుక స్టాటిక్స్ అనేటటువంటిది అక్కడ కుదురు అని పట్టడం, అది కుదురుగా ఎందుకు ఉందంటే కదిలింపబడలేదు కనుక. జడ పదార్థం తనకై తనకు కదిలే దానికి గుణం లేదు. ఎవరిని కదిలిస్తే ఎంత కదిలిస్తే అంతే కదులుతుంది ఎట్లాగో. అయితే ఇక్కడ తన దగ్గర ఎట్లా ఉంటే తనకై తను కదిలించేది లేదు. దాన్ని కదిలించడం కాదు, దాన్ని చైతన్యవంతం చేసుకోవడం. తనకై తాను చైతన్యవంతం చేసుకోవటం, చైతన్యవంతం చేసుకునే స్వరూపంగానే ఉంటుంది. విషయాల్లో ప్రవర్తించి దాన్ని మనం పోల్చుకుని అది కాదు, అది స్వరూపం కాదు అని చెప్పుకోవాలంటే కూడా తను తాను చైతన్యవంతం చేసుకోవటం అనేటటువంటిది గ్రహింపుకు చైతన్యవంతం చేసుకోవటమే కానీ
ఉనికికి గ్రహింపు చైతన్యం అనే మాట లేదు. ఉనికికి చైతన్యం ఎట్లా ఉంటుంది? గ్రహింపుకి వ్యక్తీకరణకి. అందుకనే సృష్టి పూర్వం ఏముంది? ఉనికి ఉంది. తర్వాత గ్రహింపు వ్యక్తీకరణగా వచ్చింది. గ్రహింపు వ్యక్తీకరణగా చేయటంలో ఉనికి యొక్క గ్రహింపు వ్యక్తీకరణగా ఎట్లా వస్తుంది? ఉనికి యొక్క చైతన్య ప్రకాశ నివాసములుగా గ్రహింపు, ఉనికి యొక్క చైతన్య ప్రకాశ నివాసములుగా వ్యక్తీకరణ. అది తనతో పోల్చి తనకు దానిలాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒక విషయంతో ప్రవర్తించేటప్పుడు తాను ఏమాత్రం చెల్లించవలసిన అవసరం లేదు. చైతన్య ప్రకాశ నివాసములుగా అది చలనం కాదు, చలించే స్వరూపం కాదు. తనలో తనకే సమృద్ధిగా రూపం, తన సమృద్ధి రూపంతో దాన్ని దర్శనం చేసి లేదంటాడు. అట్లాగే స్థూలంగా గుర్తించినప్పటికీ కూడా తన సమృద్ధి స్వరూపంతో గుర్తిస్తాడు, కానీ తాను వేరే రూపం కాదు. ఇప్పుడు లోకంలో ఎట్లా ఉంటుందంటే, ఒక మనిషి ఉన్నాడు, కొడుకుతో మాట్లాడేటప్పుడు కొడుకుతో ఎట్లా మాట్లాడాలో అటువంటి రూపాన్ని, సూక్ష్మ రూపాన్ని తీసుకుంటాడు. పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎట్లా ఉండాలో అటువంటి రూపాన్ని తను సూక్ష్మంగా మనసుతో దాన్ని కల్పించుకొని మాట్లాడతాడు. ఇంకోటితో మాట్లాడేటప్పుడు ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలో అట్లాగూ తనకు కోపం వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలో ఇవన్నీ కూడా తనకి ఎట్లా వస్తుంది? రంగస్థలంలో నాటకాలు వేసేవాడికి ఎన్నెన్ని వికారమైన రూపములు వస్తాయో అన్ని వికార రూపములు వస్తాయి. అన్ని ప్రవర్తనలో కూడా తాను వికారం చేయవలసిన అవసరం లేదు. ఎందుకు లేదంటే దాంతో పోల్చుకుని తన వికారం కాదు, తనతో పోల్చి అది వికార స్వరూపం అని తనకు అర్థమైపోతుంది. తనతో పోల్చి అది వికార స్వరూపం అర్థమవుతుంది. అద్దంలో మనిషి చూసుకుంటున్నప్పుడు అద్దంలో ప్రతిబింబం కదిలింది. ఎట కదిలింది? తను కదిలితే అది కదులుతుంది, తను కదలకుంటే అది కదలదు. తను చెలిస్తే బయట చెల్లించినట్టు అవుతుంది. ఇప్పుడు అట్లా గుర్తించడంలో కూడా తన ఉనికి యొక్క స్వరూపాన్ని, సప్తదర్శనముల యొక్క స్వరూపాన్ని చెల్లించుట అనే మాట ఎప్పుడు వస్తుందంటే అది ప్రవృత్తి రూపం అనుకో. అప్పుడు సప్తదర్శనములకు ఈ చెల్లించుట అనే పదం లేదు. అట్లా తీసుకున్నప్పుడే బయటది చెల్లించుటగా సమానమైనట్టుగా ఆ చెల్లించుట తనకు ఉనికి అన్నట్టుగా వస్తుంటాడు. అంటే అక్కడ ఏం చూపిస్తుంది? ఏదైనా సరే తన దర్శనం నుంచి వేరవటం చేతనే మిగతావన్నీ ఉన్నాయన్నా, ఓడినన్నా, అవన్నా, ఇదన్నా దాని గురించి ఎన్ని మాట్లాడినప్పుడు కూడా అడుగుతుంది. అంతేగాని తన స్థానంలో తనకుండగా బయట దాంతో ఏమీ పోలిక లేదు. బయటగా ఏం చెప్పినటువంటి ఇట్లా స్టాటిక్స్ కానీ డైనమిక్స్ కానీ ఇటువంటివన్నీ అక్కడ లేవు అని ఇది ఈశావాస్యం, ఉనికి యొక్క నియామకం అని చెప్పుకుంటూ వస్తున్నాం. అట్లాగే డైనమిక్స్ గురించి చెప్పుకున్నప్పుడు వినబడటం, డైనమిక్స్ అంటే ఆ పదమే చాలా ఇట్లాగో ఉంటుంది. ఒట్టి కదలట అని కాదు. డైనమిజం అంటే చాలా ఘనంగా స్పష్టంగా అన్నట్టుగా. మనిషి చాలా డైనమిక్ అంటే వాడు ఏమైనా చేసి వచ్చేస్తాడు. అవతల వాడిని కొట్టమంటే కొట్టేసేస్తాడు. లేకపోతే ఏదన్నా పోయి తీసుకురావాలంటే కూడా సాధించుకొస్తాడు మనిషి అని చురుకుతనం మాటతో మాట్లాడతారు. ఇంగ్లీష్లో ఇంకో పదము పుష్ అంటారు. వాడికి ఆ ఊపు ఉంటుంది. ఆ ఊపులో పోయి దాన్ని ఏదో సాధించుకుని ఇట్లా పోయి అట్టమట్టుకొచ్చేస్తాడు. ఒక చింతకాయ పైకేసి కింద 8 చింతకాయలు ఉన్నాయి. అది వచ్చే లోపల ఏం చేయాలి? దీన్ని పట్టుకోవాలి. ఏం చేయాలి? అది పై వచ్చే లోపల ఇట్లా అనుకుంటే అది వచ్చేస్తుంది, ఇది పట్టుకోవడం. దాన్ని ఏం చేయాలి? అట్లా వేసి అది కిందకి వచ్చే లోపల ఇట్లా అనాలి, దాన్ని తీసుకోవాలి. అట్లా లోకంలో ఎట్లా ఉంటుంది? అది డైనమిజం అంటారు. ఇక్కడ డైనమిజం ఎట్లా ఉంటుందంటే చైతన్యమే, తనకు ఉనికి యొక్క చైతన్యం. ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. ఉనికి యొక్క చైతన్యం యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే కదలికలాగా ఉండదు, స్థూలమైనటువంటి కదలికలాగా ఉండదు.
విషయంలో కూడా ఇంగ్లీష్లో ఉంటారు, ఐఎమ్ మూవ్డ్ అట్ ది ఇన్స్టెన్స్ అంటారు. ఆ విషయం తన్ని కదిలించేసింది అంటాడు. ఇప్పుడు నేను విన్నారా? విషయం తన్ని కదిలించేసింది అంటాడు, కరిగించేసింది, కరిగించింది, కదిలించేసింది, ఇటువంటి మాటలు మాట్లాడతారు. అట్లాంటి కదలిక కాదు. ఉనికి యొక్క చైతన్యం అనేది దాన్ని చెప్పుకున్నట్టుగా ఉనికి ఇట్లా గ్రహింపుగా చైతన్యం, తనకు తను గ్రహింపుగా. అందుకనే మన పాటలో తనలో తాను చైతన్యముగా, ప్రకాశముగా, నివాసముగా, విచారణగా, జ్ఞానముగా, సమృద్ధి అయి సత్యదర్శనములుగా. కనుక ఆ చైతన్యము తనలో తాను చైతన్యం. ఈ తనలో తాను చైతన్యం అనే శబ్దానికి లోకంలో మనం పోల్చుకుని అర్థం చేసుకోవడానికి ఎట్లా ఉంటుందంటే, చదువుకున్నటువంటి విద్యార్థి పరీక్ష రాసేటప్పుడు రాసుకుంటూ పోతున్నాడు, చక రాసుకుంటూ పోతున్నాడు. బయట ఏమవుతుందో చూసుకోవటం లేదు, రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తనలో తనకి తను చదువుకుని తనకు రావటం ఎట్లా వస్తుంది? తనలో తన స్వరూపంగా బయటకు వస్తుంది. ఇందా చదువుకున్నప్పుడేమో బయట ఉన్నదాన్ని తను తీసుకున్నటువంటి స్వరూపం. ఇప్పుడు బయట ఉన్నదాన్ని తను తీసుకునే స్వరూపంలో బయట ఉన్నదాన్ని ఉన్నట్టుగా రాస్తున్నాడా, తను తీసుకున్నట్టుగా రాస్తున్నాడా అని అక్కడే తెలిసిపోతుంది. తను ఎట్లా తీసుకున్నాడో తను రాస్తున్నాడు. తనలో ఎట్లా ఉంటుంది, తనకు గ్రహింపు రూపంగా తీసుకున్నాడు. దాని యొక్క గ్రహింపు రాసుకున్నప్పుడే అంత స్థిరంగా రాసేటప్పుడు తనకు తన గ్రహింపే అన్నప్పుడు. ఇప్పుడు ఇంకోటి కూడా, దాన్ని గ్రహించినట్టుగా రాస్తున్నటువంటి వాడు దాన్ని దేనిలో గ్రహించాడు? తన గ్రహింపులో గ్రహించాడు. దాన్ని గ్రహించిన తన గ్రహింపుగా అంటాడు. అంటే మనం మామూలు పాడంటే తన తెలివిలోకి తీసుకున్నాడు అని అంటాం. ఏదో పేదని చెప్పాలి కనుక తన తెలివిలోకి తీసుకున్నాడు అంటాడు. తన తెలివిలో తీసుకుని సరిపోయింది అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. ఇట్లా అంటే ఎప్పుడు కూడా పరస్థానంతో, పరపదార్థంతో, ఇతర స్థానంతో, అన్యముతో పోల్చుగా కాకుండా తనలో తనకే చైతన్యం, తన చైతన్యంలో తాను తను తెలిసి తన చైతన్యం తాను నివసించడం. బయట ఎట్లా ఉంటుంది? దాన్ని తెలుసుకొని దానిలో నివసించడం. అది నివసిస్తే మనకు జ్ఞాపకం ఉన్నట్టుగా, జ్ఞాపకం ఉంటే ఏం చెప్పాలో చెప్పేటట్టుగా ఇట్లా ప్రయత్నం చేసుకుంటూ పోతూ ఉంటాడు మనిషి. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అందుకని డైనమిజం అనేది లోకంలో అవతలగా ఎంతో చేసి సంపాదించినట్టుగా ఉంటుంది. తనలో డైనమిజం అని ఎట్లా ఉంటుంది? ఎంత కుదురుగా ఉంటే అంత డైనమిజం అది. ఎంత కుదురుగా ఉంటే అంత డైనమిజం. అందుకని వికాస ముకుళములుగా తులామానమై కూర్చిన ఏకైక దర్శనములు. వికాసం అంటే మనం ఎట్లా చూపిస్తాం, ముకుళం అంటే ఇట్లా ముడుచుకోవటం అని చూపిస్తాం. వికాసం అంటే విశేషణ కసతి, కసగత, విశేషంగా ప్రవర్తిస్తాడు. ఎంత విశేషంగా ప్రవర్తిస్తాడంటే తనలో తాను ఉన్నవాడు ఉనికిని స్పష్టంగా తన యందే నిలపటం, ఇది విశేషమైన కసతి. ఇది గ్రహింపు, ఉనికి యొక్క గ్రహింపు. అట్లాగే ముకుళం అంటే ముడుచుకోవటం అని అర్థం చెప్తారు. కానీ ఆ ముకుళం ముడుచుకోవటం అంటే బయటకు విచ్చుకోలేక ముడుచుకున్నది ఎట్లా అర్థం కాకుండా ఏది గ్రహించాడో దాన్నే వ్యక్తం చేయటం. దాన్ని ఎట్లా వ్యక్తం చేస్తాడంటే తనకే వ్యక్తం చేస్తాడు. అందుకని ముకుళం అది. అంటే ఎట్లా ఉంటుంది? ఒరే ఏం చదువుకున్నావు నీవు, నీకు తెలుస్తుంది అని తనకే వేసుకొని తనకే తెలుస్తుంది. ఈ మాట లోకంలో ఎట్లా ఉంటుంది? ఏదో ఒక విషయం తను చదువుకున్నదో తెలుసుకున్నదో మరచిపోయినాడు. మరచిపోతే మళ్ళీ తనకు జ్ఞాపకం వచ్చింది అని మనం అంటాం. ఎక్కడి నుంచి ఎక్కడ జ్ఞాపకం వచ్చింది? తనలోంచే తనకు జ్ఞాపకం వచ్చింది. తనలోంచి తనకి జ్ఞాపకం వచ్చిందా అని బయట చెప్తున్నాడు. అంటే ఇప్పుడు జ్ఞాపకం రావటం అనేటువంటిది తనలో తనకే వస్తుంది. వచ్చిన దానికి బయట చెప్తున్నాడు. బయటకి ఏమని చెప్తున్నాడు?
జ్ఞాపకం వచ్చిన దాన్ని వేరే భాషలో చెప్తున్నాడు. మళ్ళీ గ్రహించేటప్పుడు పుస్తకంలో పాఠంలో చదివాడు, అదేమో స్థూలం, భౌతికం. భౌతికం తీసుకుని తను అభౌతిక స్థానంలోకి తీసుకున్నాడు, చదివాడు. తర్వాత దాన్ని మళ్ళీ భౌతికంగా రాస్తున్నాడు. అంటే భౌతికము అభౌతికం అన్నటువంటిది రెసిప్రోకల్ అంటారు. భౌతికం నుంచి అభౌతికం, అభౌతికం నుంచి మళ్ళీ భౌతికం పడుతుంది. ఈ ప్రక్రియ బయట దాంతో పోల్చినప్పుడు వస్తుంది. ఇక్కడ గ్రహింపు వ్యక్తీకరణ అనేది తనకు తనలోనే ఉంటుంది. తను తాను గ్రహించుకోవటం, చైతన్యవంతంగా ఉండి గ్రహించడం అనేటటువంటిది ఇట్లా ఉంటుంది. తనకు తన యందే అది కదలిక కాదు, ఏం కాదు, తనకు తన దర్శనంగా ఉన్నట్టుగా ఉంటుంది. అది పోల్చుకుంటే ఎట్లా ఉంటుంది, స్థూలంగా చెప్పినప్పుడు వికాసం అంటే ఇట్లాగూ, ముకుళం అంటే ఇట్లా కనిపిస్తుంది. గ్రహింపుగా తనలో తనకు గ్రహింపుగా వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే తనకు తన గ్రహింపు. ఇప్పుడు ఇది ముకుళంలాగా కనిపిస్తుంది, బయటకు చెప్పింది తనకు తనదే గ్రహింపులాగా ఉంటుంది. అయితే మళ్ళీ వికాసం అన్న వ్యక్తీకరణ చేసినప్పుడు కూడా మళ్ళీ తనకు ఇట్టా కాదు వ్యక్తం చేయటం, అంటే బయట ఇట్టా వ్యక్తం చేయడం కాకుండా తనకు తానే వ్యక్తం కావటం, తనకు తనే గ్రహించడం, తనకు తనే వ్యక్తం కావటం. అక్కడ వాక్యం తనలో తాను వచ్చేటప్పటికీ రెండింటికి భేదం లేదు. ఇట్లా భేదం లేదు, ప్రక్రియలో భేదం లేదు. ప్రక్రియ అంశములైనటువంటి సప్త దర్శనములు యందు భేదం లేదు. అవునా? అందుకని ఉనికి అన్నటువంటి, అందుకని ఉనికి యొక్క స్వరూపం. ఆ తర్వాత మనం బ్రహ్మము ఛానల్లో చూపించినట్టుగా అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఉనికి యందు గ్రహింపుగా, ఉనికి యొక్క వ్యక్తీకరణగా. ఉనికి యొక్క వ్యక్తీకరణ ఏ చైతన్యము, ఉనికి యొక్క వ్యక్తీకరణ ఏ ప్రకాశము, ఉనికి యొక్క వ్యక్తీకరణ ఏ నివాసము, ఉనికి యొక్క వ్యక్తీకరణ ఏ తనకు విచారణ, ఉనికి యొక్క వ్యక్తి ఏ జ్ఞానము, ఉనికి యొక్క వ్యక్తీకరణ ఏ తన సమృద్ధి అన్నది. అది వ్యక్తీకరణ ఎట్లయితే గ్రహింపు ఎట్లా వస్తుంది, ఉనికి యొక్క వ్యక్తీకరణయే తనకు చైతన్యం వల్ల. ఉనికి యొక్క వ్యక్తీకరణయే చైతన్యం ఎట్లా అయిందో అట్లాగే ఉనికి యొక్క గ్రహింపే చైతన్యం వల్ల. లేక ఉనికి యొక్క వ్యక్తీకరణయే చైతన్యం. ఇది కూడా ఈ రెండు పదవులు లోకంలో ఎట్లా ఉంటుంది, గ్రహింపు వ్యక్తీకరణ అనేప్పటికీ గ్రహించడం ఇట్లాగూ, వ్యక్తీకరణ ఇట్లా బయటికి వెళ్ళేటువంటి, బయటతో పోల్చేటప్పటికీ అటు ఇటుగా చూపిస్తుంది. ఇది రెండు తనకని తనయింది కనుక ఆ భేదం తనకు లేదు. లేనటువంటి విధంగా తనకు తనయందే గట్టితనం, తనకు తనయందే ఇట్లా మృదు స్వభావం అంతా తనకు తనయందే. ఇది తనకు గొప్ప సప్త దర్శనం అన్నమాట. అందులో ఆ పాటలో సంయుక్త వికాసములుగా తులామానమై కూర్చిన ఏకైక దర్శనము. అది ఏకైక దర్శనము. సప్తదర్శనములా ఏకైక దర్శనములా అంటే అది తనలో తన అంశములు కూర్చున్నప్పుడు ఏకైకము. ఇంకా తనలో తనకు సప్తదర్శనములుగా ఉన్నాయి. ఇట్లాగైతే దేహంలో మరి ముక్కు వేరుగా ఉంది, కళ్ళు వేరుగా ఉన్నాయి, చెవులు వేరుగా, నోరు వేరుగా, ఇవన్నీ వేరువేరుగా ఉన్నప్పుడు కూడా అది స్వగతం అన్నమాట. తనలోనే వేరుగా ఉన్నాయి, తనకంటే వేరుగా కాదు. దీన్ని విడిగా తీసి చెప్పి చూపించేట్టుగా కాదు. ముక్కు విడిగా తీసి ముక్కుగా ప్రవర్తించమని చెప్పినట్టుగా కాదు. కన్ను విడిగా తీసి విడిగా ప్రవర్తించినట్టుగా కాదు. అది ప్రవర్తించలేదు. అది లేకుండా తన దేహం యొక్క ప్రవర్తన కూడా పూర్ణం కాదు. ఎప్పుడు వేరు చేసి చెప్పి ఇన్సెపరబుల్ అంటారు. వేరు చేసి చెప్పగలిగినటువంటిది కాదు. ఇట్లాగో ఇది డైనమిజం. మరి వెనుక చెప్పినట్టుగా లోకంలో డైనమిజం ఎట్లా ఉంటుంది, వాడు క్రికెట్ బాల్ ఏం చేస్తాడు, విసిరేస్తాడు. విసిరేస్తే అంత దూరం ఎంత దూరం వెళ్ళాలో అంతవరకు విసిరేస్తాడు. ఇది డైనమిజం.
వాడు దాన్ని బ్యాట్ పెట్టి కొడితే సిక్సర్ పరిగెత్తిందో లేకపోతే ఒక రన్నే తీసుకున్నాడు. ఇది వాళ్ళ లెక్కలో డైనామిజం అంటారు. అప్పుడు వాళ్ళకి ఏం కనిపిస్తుంది, ఆ డైనమిజంలో మనకు కూడా కొంచెం ప్రేరణ కలిగి సంతోషం కలిగి చప్పట్లు కొట్టి, అంతేనా, వీడు బంతి వేసేటప్పటికి నేరుగా పోయి స్టంపులు కొట్టేసింది. అప్పుడు ఇది అందరు చప్పట్లు కొట్టేశారు. నేరుగా పోయి దాని చప్పట్లు అందరు చప్పట్లు కొడతారు. అంపైర్ ఏమంటాడు, చూస్తాడు, అవుట్. ఇది డైనామిజం లోకంలో. లోకంలో ఏదైనా చెప్పగలిగితే డైనామిజం. ఒకసారి ఒక సైంటిస్ట్ తను చేసుకున్నటువంటి పరిశోధనని ప్రజెంట్ చేస్తున్నాడు, అంటే చెప్పడం అనమాట. అప్పుడు ఆ ఆఫీసులో ఉండేటువంటి ఇతర సైంటిస్టులు ఉంటారుగా, వాళ్ళందరూ కూర్చుంటారు. వాళ్ళందరి సమక్షంలో చెప్పుకుంటూ పోతుంటారు. పొద్దున 8:30కి మొదలుపెట్టాడు. సాయంత్రం 5 దాకా చెబుతూనే ఉన్నట్ట. మధ్యలో టీ బ్రేక్, లంచ్ బ్రేక్. అక్కడికి రోజంతా చెప్పాడు. చాలా ఘనత అన్నట్టుగా ఉంటాడు. దానిలో ఘనతలో కొంచెం ఆలోచన చేసుకుంటే ఏమీ లేని దాన్ని ఇంతసేపు అంటే చెప్పాడబ్బా. దానిలో సత్తా లేదు ఇంతసేపు చెప్తాడు. అదే తనకు తన యందే గ్రహింపు వ్యక్తీకరణ ఎట్లా ఉంటుంది. ఒకరోజు 8 గంటల అది ఫర్ ఎవర్. దానికి ఫర్ ఎవర్ అంటే ఎల్లప్పుడూ. ఎల్లప్పుడు అనే పదం మళ్ళీ ఎక్కడిది, బయట ఎంగిలి పదం. బయట ఎంగిలి పదవే, అది తన స్థాయిలో ఉంటుంది. అది ఏం చేస్తున్నాడు, తను గ్రహించుకుని తను వ్యక్తం చేసుకుంటున్నాడు. ఎంతమందికి చెప్తాడు, ఎంతమందికైనా చెప్తాడు. తాను ఎట్లా ఉన్నప్పుడు లోకంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు తను ఏం చెప్తున్నాడో, తను ఏమి బయట చెప్పేదన్నా తనలో తను గ్రహించి అందరు చెప్పాలి. ఎట్లాగో తనలో తాను గ్రహించి దాన్ని చెప్పడం అనేది మాట. ముందు దానికి ఎట్లా చెప్తారు, తను ఏం చేశాడో, ఏది పరిశోధన చేశాడో అది తనకు గ్రహింపు రూపంగా ఉంటే, ఆ గ్రహింపు రూపంగా ఉంటే అన్న మాటలో చాలా గుర్తుంచుపెట్టుకోవాలి. అట్లా లౌకికంగా చెప్పాలన్నా సరే అది ఒరిజినాలిటీ అని ఒక పదం చెప్తారు వాళ్ళు. ఒరిజినాలిటీ అంటే పుస్తకంలో చదివేదో చేసిన దాని ప్రకారం దాన్నే చెప్పుకుంటూ పోవటం అర్థం కాకుండా ఒక ఏదైనా డెమాన్స్ట్రేట్ చేసి చెప్పడం కానీ లెక్చర్ ఇస్తూ ఉంటే ఎట్లా ఉంటుందంటే తను సొంత తెలివితో చెప్తున్నాడు అన్నటువంటి ఒక ఇంప్రెషన్ లోకల్ వచ్చేస్తుంది. లేకపోతే వెతుక్కుంటూ చెప్తున్నాడు. అందుకని వెతుక్కుంటూ చెప్పడం కాదు, సొంతంగా తనలో తనకు అందాలన్నమాట. తన ఉనికి తనకు అందాలి. అది ఆ తేడా ఎక్కడ వస్తుందంటే తను ఏం చేసుకున్నాడో సరిగా తన ఉనికి దాకా తీసుకోవటం అంటాడు. సొంత తెలివి అంటే ఉనికి దాకా తీసుకోవటం. అంటే ఉనికి దాకా ఎంతవరకు తీసుకుంటారంటే అది పోలిక ఉపమానం అంతే. అంటే ఉనికి ఎంత కుదురుగా ఉంటుందో అంత కుదురుగా తీసుకోవటం, అంతేగాని పోలిక, అంతేగాని అది ఉనికి చేరేది కాదు. ఉనికి రూపంలో తీసుకొని ఉనికి నుంచి మళ్ళీ చెప్పాడని అర్థం కాదు. అయితే ఆ కుదురు కూడా ఎట్లా ఉంటుంది, ఆ సబ్జెక్ట్లో ఆ మాట అది చెప్పేటప్పుడు దాని ఎందుకు తనకు కుదురుగా చెప్పుకుంటాడు, అంతేగాని అన్నీ చెప్పలేడు. మళ్ళా ఇంటికి పోయిన వాడు పెళ్ళాం కనుక కొంచెం రుసుమంది అనేప్పటికీ తన కుదురు సుర్రు ఉంటుంది, దారిపోతుంది, అది పోతుంది మళ్ళీ. అంటే ఇప్పుడు కుదురుని దర్శనం చేసిన వాడు కాలే. అంత విషయంలో అక్కడ చెప్పి దానివల్ల ప్రజ్ఞ కలిగినప్పటికీ కూడా. అందుకనే అటువంటి లోకంలో ఉంటే ఎట్లా ఉంటుందంటే ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత. బయట ఆఫీసులో ఏదో చేశాడు కానీ వాడిని గొప్ప చేసి అదంతా చెప్తుంటారు. ఇంకా ఏదైనా చేస్తే వాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చేస్తారు, సరిగ్గా చెప్పగలిగితే వాడికి. అందరూ చప్పట్లు కొడతారు.
ఇంకా హేపిప్పురే హేపిప్పురే అని చప్పట్లు కొడతారు. ఇంటికి వచ్చేటప్పటికి ఏడిచేవలే అంటుంది. నా సంగతి ఏం చెప్పు. లేకపోతే మా ఆయనకి నోబెల్ ప్రైజ్ కమిటీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఆవిడకే వచ్చినంత ఘనత వచ్చేస్తుంది ఆవిడకి. అందరితో పోయి చెప్పుకుంటుంది. వాళ్ళు మెచ్చుకుంటుంటే పొగిడిపోతుంది, లేచిపోతుంది. భూమి మీద కాలు ఉండదు, లేచిపోతుంటుంది. అట్టా ఉంటారు. ఇది ఉనికి కాదు. కనుక తనలో తనకు గ్రహింపున్న వ్యక్తీకరణ కూడా రెండు తన స్థానం ఉంది. తన స్థానం ముందు తను ఉంటుట అనేది. ఇది భాషతో చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. భాషతో చెప్పుకోవడానికి తనకు తన స్థానం అందుకుని అందులో ఒకే వాక్యంలో తనలో తాను చైతన్యముగా ప్రకాశముగా నివాసముగా విచారణగా తాను జ్ఞానముగా సమృద్ధిగా సప్తదర్శనములుగా ఏమైనాడు? సృష్టికి విజ్ఞానమైనది ఉనికి. ఉనికి తనలో తాను చైతన్యవంతంగా సృష్టికి విజ్ఞానమైంది. తనలో తాను సమృద్ధిగా పూర్ణమై ఉనికి పూర్ణమై సృష్టికి విజ్ఞానమైంది. నరునికి విజ్ఞానమైంది. నరునికి విజ్ఞానమైంది. తనలో తాను. ఈ తనలో తానికి ఆ పాటలో 2 చరణాలు ఎట్లా ఉంటుందంటే, ఒకటేమో సృష్టికి సృజింపబడని పూర్వమైంది, ఇదేమో గ్రహింపబడని పూర్వమైంది. నువ్వు గ్రహించకపోతే ఏం గనక ఉనికి పూర్వమైనవి. ఉనికి పూర్వమైనది పూర్ణమైనది. పూర్వమైనదంటే నువ్వు గ్రహించకుండా ఎంత చేసినప్పుడు కూడా దీనికి పూర్వం ఏమిటి? ఉనికే ఉన్నది. ఉనికిని గ్రహించకుండా దాని ఎంత ప్రవర్తించినప్పటికీ కూడా ఉనికి తనకు పూర్వమైనది, ఆధారమైనది. ఆధారమైంది, విజ్ఞానముగా ఆధారమైంది. ముందు అది ఉంది, ఆధారమే ఉంది కనుక ఈ విజ్ఞానం ఎట్లా ఉంటుంది? ఆ ప్రవర్తన అన్నింటిలో కూడా ఆధారం తెలుసుకొని ఉండాలి. ఇది మనకు తెలియట్లేదు. మన భూమి తిరుగుతుంటాం, ఏ భూమి తిరుగుతున్నా మనకు తెలియదు. భూమి యొక్క విలువ మనకు తెలియదు. మనం ఎట్లుంటాం? మన బుర్రలో ఎటువంటి విషయాలు ఉన్నాయి దాని వెంబడే తిరుగుతుంటాడు మనిషి. అట్లాగే తన అంతరం తను తెలుసుకోకుండా మాట్లాడుతుంటాడు, గర్వించి మాట్లాడుతాడు, అహంకరించి మాట్లాడుతుంటాడు. లేకపోతే ఏం తెలియని వాళ్ళు మాట్లాడుతుంటాడు, అతి వినయంగా మాట్లాడుతుంటాడు, అతి వినయంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. చాలా 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 ఎటువంటిదంటే విలక్షణం పదం చూపించాడు ఆయన శంకరాచార్య. ఇట్లా జగద్విలక్షణం బ్రహ్మ. బ్రహ్మ అంటే ఎట్లా ఉంటుంది? ఎదగటం అంటే ఎట్లా ఉంటుందంటే జగత్తు కంటే వేరైన దర్శనం, జగత్తును దర్శనం చేసిన దానికంటే వేరైన దర్శనం, విలక్షణం. కనుక డైనమిజం అనేది లోకంలో ట్రైన్ పరిగెత్తుంది, ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళిపోతుంది, ఇంకా జెట్ ప్లేన్ పోతుంది, ఇంకా జెట్ ప్లేన్ కాకుండా ఇప్పుడు అట్లా వార్ జెట్స్ పోతుంటాయి, యుద్ధం చేసే జెట్స్ పోతుంటాయి. ఇట్లా ఉంటుంది. అవి చూస్తుంటే ఎట్లా ఉంటుంది? పసివాడుకి గిలక్కాయ ఇచ్చి ఆడిస్తుంటే అది ఆడుతుంది కనుక దాన్ని చూసి నవ్వుతాడు అన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. జ్ఞానికి ఇవన్నీ ఎట్లుంటాయి? గిలక్కాయలాగా ఉంటాయి. ఆ గిలక్కాయలాగా చూపించినట్టుగా ఉంటుంది, తెలిసిపోతుంది వాడికి. అయితే గిలక్కాయలు చూసి సంతోషపడుతున్నాడా, దాన్ని తనకు ఏదో దర్శనంగా అందిందని చెప్పి సంతోషపడుతున్నాడా, పిల్లవాడు నవ్వుతున్నాడా అనేది వ్యత్యాసం మనకు అర్థం కాదు. ఇక్కడ మాత్రం ఆ గిలక్కాయలు చూసినంత మాత్రం చేసి వీడు నవ్వినట్టుగా అవన్నీ చూసి వీడు నవ్వాడు. అవి గిలక్కాయల్లాగానే అనుకుంటాడు. అంటే దానికి చైతన్యం ఏం లేదని తెలుసుకుంటాడు. దాన్ని చూసి తాను నవ్వడు, సంతోషపడాడు. కనుక డైనమిజం అనేది ఇక్కడ తనకు తనయందే ఇట్లా ది బెస్ట్ డైనమిజం, ది ఓన్లీ డైనమిజం. డైనమిజం అనేది ఇదే, అది కాదు.
అవన్నీ డైనమిజం కాదు అని రుజువు చేయబడినటువంటి, అవన్నీ కుదిరైనవి కాదు అని రుజువు చేయబడింది తన స్టాటిక్స్. తర్వాత ఇంకోటి హైడ్రోడైనమిక్స్ అని చెప్పుకున్నాం. హైడ్రోడైనమిక్స్ అంటే ఎట్లా ఉంటాయి? హైడల్ ప్రాజెక్ట్ అంటారు. ఇది బాగా మనకు అర్థమవుతుంది. హైడల్ ప్రాజెక్ట్ అంటే విద్యుత్ ఉత్పాదన చేస్తారు నీటితో. అది సరస్సు ఏదో నది ఒడ్డున ఉంటుంది, నాగార్జున సాగర్ లాగా ఉంటుంది. అక్కడ అక్కడ నీళ్లు సమృద్ధిగా ఉంటే ఏం చేస్తారు, ఆ నీళ్ళని తో దాని మీద జట్టుగా వదులుతుంటారు అన్నమాట. జెట్ అంటే ఏమిటి? అట్లా వేగంగా దాన్ని కొట్టేట్టుగా వదులుతుంటారు. అది కొట్టేటప్పటికి దానికేమో ఇంపెల్లర్స్ అంటారు. ఇట్లా దాన్ని కప్స్ లాగా ఉంటాయి అన్నమాట. అన్ని చుట్టూ ఇవే ఉంటాయి. దీన్ని కొట్టేటప్పటికి ఏం చేస్తుంది? ఇది తిరుగుతుంది. అట్లాగే ఇది తిరుగుతుంటే ఇంకోటి అది కొడుతూనే ఉంటాడు, ఇంకోటి వస్తుంది, దాని తగ్గుతుంది. అది తిప్పుకుంటూ పోతుంది. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఫ్యాన్ మనం తిప్పేటప్పుడు వేలు తిప్పేటప్పుడు ఇది తిప్పి మళ్ళీ దాన్ని ఇంకో రెక్క తిప్పి ఎట్లా తిప్పుతామో అట్లా అది తిప్పుకుంటూ పోతుంది. అది తిప్పుకుంటూ పోతుంటే దానికి వేగం వస్తుంది. ఆ వేగాన్ని దీంతో నీటి యొక్క జట్టుతో పెట్టేసి చేసి అప్పుడు ఆ షాఫ్ట్ తిరుగుతుంటే దాన్ని డైనమోకి కనెక్ట్ చేస్తారు. ఆ షాఫ్ట్ డైనమో షాఫ్ట్నే ఇది చేస్తుంటుంది. అట్లా చేసుకుంటూ పోతున్నప్పుడు అది ఏమో దానికి వైండింగ్ ఉంటుంది. ఆ వైండింగ్ వల్ల రోటరు స్టేటర్ మధ్యలో దానికి విద్యుత్ ఉత్పాదన కలిగి ఆ మనకు విద్యుత్ వస్తూ ఉంటుంది అంటారు. ఇది హైడల్ ప్రాజెక్ట్గా చేస్తారు. లేకపోతే గ్యాస్ టర్బోస్ అని కూడా అంటారు. ఇవన్నీ టర్బోస్ అంటారు. గ్యాస్ కూడా అంటే గ్యాస్ని వదులుతారు అన్నమాట. గ్యాస్ని వేరుగా వదులుతారు. గ్యాస్ని వేరుగా వదలాలంటే ఎట్లా ఉంటుందంటే మనకు ఈ జట్టుగా వదలటం అనేది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, మన ట్యాంకులో నీళ్లు ఉన్నాయి. ట్యాంకులో నీళ్ళు ఉన్నప్పుడు నీళ్ళు వదిలేస్తే ఎట్లా ఉంటుంది? ఒక జోరుగా వస్తాయి, అంతేనా? అయితే దానిలో కూడా ఎట్లా వస్తుంది అంటే, మనం కూర్చున్నాం, మన పైన ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంకులోంచి నీళ్ళు వస్తే అవుతుంది, నీళ్ళు పడుతున్నాయి, అంతేగాని అవి జోరుగా రావు. మన భాష జోరుగా రావు. అయితే ఇంకొంచెం పైన ట్యాంక్ నుంచి పెడితే, ఇంకొంచెం పైన పెడితే, ఎంత ఎత్తులో నుంచి పెడితే అక్కడి నుంచి అంత ఎత్తులో నుంచి అవి చాలా జోరుగా వస్తాయి అంటారు. అట్లాగా జోరుగా వచ్చేటట్లుగా దాన్ని ఎట్లా చేస్తారు. అట్లాగే గ్యాస్ అంటే ఎప్పటికంటే వేడిగా పెద్ద పెద్ద ఇవి ఉంటాయి అన్నమాట, బాయిలర్స్ అంటారు వాటిని. దానిలో నీళ్ళని చేస్తారు, కాచి ఆవిరి వస్తుంది అనమాట. ఆ ఆవిరిని పైపుల్లోంచి ఇస్తారు. ఇప్పుడు దీన్ని జట్టు కొట్టేటప్పుడు కూడా పైపులోంచి కొడతారు. మనం అప్పుడప్పుడు చెట్ల నీళ్ళు పెట్టాలంటే ఏం చేస్తాం? నీళ్ళు పట్టేటప్పుడు ఏం చేస్తుంటాం? ట్యాంకులోంచి నీళ్ళు పెట్టేసి ఒక పైపులో తీసుకునేప్పటికీ ఆ పైపులో జోరుగా వస్తుంటుంది. అయితే చెట్లు పట్టేటప్పుడు అంత జోరుగా అక్కర్లేదు కనుక మన తీరు వేరుగా ఉంటుంది కుళాయిల్లో పెట్టుకుని. కానీ అక్కడ జోరుగా వచ్చి ఈ ఇంపెల్లర్స్ తిప్పాలి కనుక అవి ఎట్లా రావాలి, ఎట్లా వస్తుంది. అట్లాగే ఇది కూడా ఎంత జోరుగా రావాలో అంత జోరుగా గ్యాస్ని పైపుతో పడతారు. పైపుతో పట్టేటప్పటికి అది తిరుగుతుంది. దాన్ని కనెక్ట్ చేస్తే డైనమో విద్యుత్ ఉత్పాదన అవుతుంది. ఇది హైడ్రోస్టాటిక్స్ అని అంటారు. దీనిలో సూటిగా ఎట్లా ఉంటుందంటే, సన్న పైపులోంచి వెళ్ళినప్పుడు వేగం ఎక్కువ వస్తుంది. పెద్ద పైపులో ఇలా ఎక్కువ నీది ఉన్నటువంటి వైపు చేసేటప్పటికి అదే ప్రవాహం వేగం తగ్గుతుంది అనమాట. అదే వచ్చే నీళ్లు ఎక్కువ డయామీటర్ అయితే వేగం తగ్గుతుంది, తక్కువ డయామీటర్ అయితే వేగం పెరుగుతుంది అనమాట. అని ఇట్లాగో ఇన్ని కొలతలు వేసి దానికి లెక్కలు వేసి చెప్తుంటే అబ్బా ఎంత గొప్పగా ఉంది ఈ విద్య అనుకుంటాడు. బయట చూపించి ఎంత గొప్పగా ఉంది అని అంటే దానికి ఎట్లాగో బయట కారణ కార్య ఫలములు అంటారు. కారణ కార్య ఫలములు అంటారు. కారణం అంటే కారయతీతి కారణం అన్నారు. ఇంకో దాన్ని చేయిస్తుంది గనక కారణం అన్నారు. సందర్భం వచ్చింది కనుక ఇదివరకు అక్కడక్కడ చెప్పుకున్నది ఇప్పుడు చక్కగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటేమో
ఉపాదాన కారణం, ఇంకోటేమో నిమిత్త కారణం అని అక్కడే మనకు తెలిసిపోతుంది. లోకంలో ప్రవర్తనలోని విషయాల్లోనే తెలిసిపోతుంది. ఉపాదాన కారణం అంటే మెటీరియల్ కాస్ట్ అంటారు. అంటే లడ్డు చేయాలంటే శనగపిండి కావాలి, పంచదార కావాలి, నూనె కావాలి, ఇవన్నీ మెటీరియల్ అన్నమాట. మెటీరియల్ కారణం కావాలి. అయితే అవన్నీ ఉన్నాయి కదా, లడ్డు అయిందా? కాలేదు. దాన్ని ఎవడు చేసేవాడు ఎవడు ఉన్నాడు, వాడు నిమిత్తం అన్నాడు. నిమిత్తం అంటేనేమో ఇప్పుడు కారణానికి నిమిత్తం అని అర్థం చెప్పినట్టు చెప్తారు. నిమిత్త కారణం వేరు. కారణానికి నిమిత్తం అనేది విశేషణం, కారణానికి ఉపాదానం అనేది ఇంకో విశేషణం. నిమిత్తం అంటే ఈ మీద స్నేహ అనేది, అంటే స్నేహం అనమాట. అంటే అది చేయటానికి ఇంకోడు తోడ్పడ్డాడు అనమాట, చేసేవాడు తోడ్పడ్డాడు. కనుక లడ్డుకి ఉపాదాన కారణం ఉంది, నిమిత్త కారణం ఉంది. నిమిత్త కారణంలో ఉపాదాన కారణంలో ఎట్లా ఉంటుంది? ఉపాదాన కారణంలో అవన్నీ కలిసేటప్పటికీ అవేం గర్వించవు. గర్విస్తే పులుసు పెడితే పులుసు వద్దు అన్ని కలిపి చూసేవాడిని, ఎంత మంచి రుచిగా చేశాను అయినా అన్నం అనేది గర్వించదు. కానీ చేసిన వాడు అవన్నీ సరిగ్గా చేసి నేను చేశాను చూడంటాడు, వాడు గర్విస్తాడు. వాడు అంటే ఇటువంటి అవకతవకలతో ఉంటుంది లోకంలో కారణం. అవునా? ఈ కారణమునకు ఒక కార్యరూపం వచ్చింది. లడ్డు రూపం కార్యరూపం, పులుసు ఒక్కొక్క కార్యరూపం అనేది భౌతికంగా పదార్థం. ఎట్లాగో అట్లాగే ఏం చేశాడు, కూతురికి పెళ్లి కావాలి, పెళ్లి చేయకపోతే తనేమో ఏం చేస్తుంది, ఇంట్లో గోల పెట్టేస్తుంది. గోల పెడుతుంది కదా, కూతురి పెళ్లి కావాలి, ఇంత గట్టిగా చేయకపోతే ఏముంటుంది, నువ్వు పెళ్లి చేస్తున్న అనుభవించావు, నాకు కూడా అది కావాలంటుంది. అప్పుడు వాడు చచ్చుకుంటాడు. ఏం చేస్తాడు? అవునంటానికి లేకుండా ఉంది, కాదంటానికి లేకుండా. దీనికి ఉపాదాన కారణం ఏమిటి, నిమిత్త కారణం ఏమి? ఉపాదాన కారణం ఏమిటంటే పరంపరగా అది అది అనుభవం అక్కడ 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 ఆగిపోయి అదే టార్గెట్ అన్నట్టుగా, జీవితం యొక్క టార్గెట్ అనుకుంటాడు. అది దానికోసమే పెళ్ళి అన్నట్టుగా అనుకుంటాడు. ఆ టార్గెట్కి వచ్చేసిన తర్వాత అది ఇంకెన్ని కల్పిస్తుంది, ఇంకా చాలా కనిపిస్తుంది. అవన్నీ కూడా అన్నిటికీ మళ్ళీ ఉపాదాన కారణం. మెటీరియల్ కాజ్ ఎట్లా ఉంటుంది అంటే కొడుకు పుట్టాడు, లేకపోతే మరి కూతురు పుట్టింది, వాడికి అవి బట్టలు వాడికి పెట్టాలి, వాడిని పోషించాలి, తన దేహం వచ్చింది, తను తినాలి, చేయాలి, దేహం ఉండాలి కదా, దేహం బతకాలి కదా, తినాలి కదా, తినాలంటే పుష్టిగా ఉండాలి కదా, పుష్టిగా ఉండాలి అన్నీ గదాలే. పుష్టిగా ఉండాలంటే అది ఉండాల్సింది, ఇది ఉండాల్సింది కదా. ఏమి లేకపోతే సరే ఏడు జరుగుతుంది. ఇంట్లో ఏమి లేకపోతే ఏం జరుగుతుంది కనుక ఇల్లు నడవాలంటే అన్నీ ఉండాలి, అన్నీ పుష్కలంగా ఉండాలి అని ఉపాదాన. ఈ అన్నీ పుష్కలంగా ఉండాలి. దానిలో ఏం స్నేహం చేస్తున్నాము, దీంతోనే తన బతుకు అన్నటువంటిది వస్తుంది. కనుక ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే వాటిని కూర్చుకోవటం, పదార్థములు కూర్చుకోవటం ఒకటిను, దానివల్లనే తనకు బతుకు అన్నట్టుగా అనుకునేటటువంటిది నిమిత్త కారణం అనమాట. ఇప్పుడు ఉపాదాన నిమిత్త కారణం దీనివల్ల తనకేమవుతుంది, బ్రతుకుట అనేటటువంటి ఒక కార్యం జరుగుతుంది అన్న. ఇప్పుడు ఈ ఉపాదాన నిమిత్తము చేత కార్యరూపం ఎట్లయిందో అప్పుడు దానికి ఫలం వస్తుంది. ఎటువంటి ఫలం అవుతుంది? బతుకుతున్నా అని వస్తుంది, ఫలం వస్తుంది. బ్రతుకుట లోపల ఏమొస్తుంది, అది మళ్ళీ వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ఎటువంటి వ్యత్యాసాన్ని చూపిస్తుంది? బాగుంది, బాగాలేదు, సుఖం, కష్టం అన్నటువంటి వ్యత్యాసం చెప్తుంది. ఇది ఫలం అన్నారు. ఈ ఫలం వస్తే దానికి పాణిని మహర్షించేప్పుడు ఫలం నిష్పత్తం అన్నారు. నిష్పత్తం అంటే ఇది పొందింది కాదన్న. ఇంత ప్రయత్నం చేసినప్పటికీ అది పొందింది కాదన్నాడు. అక్కడేముంది? ఉపాదానం ఉంది, నిమిత్తం ఉంది, దానికి ఒక కార్యరూపం వచ్చేసింది. ఇట్లా బ్రతుకుట అనే కార్యరూపం వచ్చింది. అంత బ్రతికినప్పటికీ కూడా అది బ్రతుకుట అన్నటువంటిది పొందలేదు. తింటూ బతికాడు, తిన్నది పొందినవాడు కాలేదు. ఏవో బయటవన్నీ కోరినవాడు అనుకుంటున్నాడు, కోరినవాడు కాలేదు. కోరిక తీరిందన్నాడు, తీరినవాడు కాలేదు.
తీరలేదని ఏడుస్తున్నాడు. తీరలేదు ఏడ్చినప్పటికీ కూడా ఏడ్చినవాడు కాలేదు, దాన్ని వదిలేస్తున్నాడు. కనుక ఈ విధంగా అంతా కూడా నిష్పత్తి అన్నాడు. అవునా? ఇది పెద్ద డైనమిక్స్. ఎంతో గొప్పగా సాధించాడు. ఎంత గొప్పగా సాధించాడు. ఇట్లా చంద్రమండలానికి పోయి ఒక రాయి పట్టుకొచ్చాడు. రాయి పట్టుకొచ్చి అక్కడికి ఇక్కడికి, అక్కడ రాయి ఎంత ఉందో ఇక్కడికి మళ్ళీ వచ్చి మళ్ళీ దానికి స్పెసిఫిక్ గ్రావిటీ టెక్స్ట్ చేశాడు. 11 తేడా వచ్చిందనమాట. తేడా ఇక్కడ 11 ఉంది, అక్కడ ఎంత ఉందో. అక్కడ ఇవన్నీ ఏం లేవు చూడటానికి. అక్కడ చూడలే. అక్కడ చూడకుండా ఇక్కడికి వచ్చి 11 తేడా. ఆ మాట అనేటప్పటికీ అమ్మో, అంత ఎట్లా ఉంటుందనంటే ఆ కారణమునకు అక్కడి నుంచే పట్టుకొచ్చారని కారణానికి ఏమి కారణం అంటే అహంకార కారణం. దానికోసం ఎవరు డబ్బులు ఖర్చు పెట్టారు? ప్రజలు కట్టినటువంటి పన్నులు కట్టారే, ఆ డబ్బు ఖర్చు పెట్టి వచ్చాడు. ఆయన ఎప్పుడో ఆ యూరి గగరని బిడ్డ వచ్చాడు. మొదటి మాట వచ్చి ఎప్పుడో 1962లో అన్ని దేశాలు తిరిగాడు. హైదరాబాద్ కూడా వచ్చాడు. వచ్చి అందరికీ విద్యార్థులతో మాట్లాడుకుంటూ తను చేసిన గొప్పదనాలని చెప్పుకుంటూ వస్తుంటే ఆహా ఆహా అని అందరూ విన్నారు. అక్కడ గొప్పగా విన్నారు. ఇప్పుడు యూరి గగరన్ ఏడి? ది ఫస్ట్ ఆస్ట్రోనాట్ ఏదో పేరు చెప్తారు. ఆస్ట్రోనాట్ ఏడి? ఆస్ట్రోనాట్ అంటే ఆస్ట్రానమీ అంటే అదే వాటికన్నా అటువైపు గ్రహాల దగ్గరికి పోయిన వచ్చిన వాడు మొదటివాడు అంటే వాడి యొక్క ప్రజ్ఞ ఏది? అర్థమైందే. దాన్ని ఒక మాటలో తీసేశాడు. మనం కూడా ఒక వీడియోలో చూపించుకున్నాం. పెద్ద విగ్రహాన్ని నిలబెట్టేశారు. వాళ్ళు తాడు బట్టి దాన్ని కొట్టినట్టు కూలగొట్టేశారు. వాడినే కూలగొట్టాడు. వాడి ఘనత ఇది. వాడిని కూలగొట్టాడు అంటాడు. వాడు అక్కడ లేడు. అక్కడ వాడి యొక్క ప్రతిమ, ఆ బొమ్మను కూలగొట్టాడు. బొమ్మను కొలగొట్టేటప్పటికి ఆయన్నే కొలగొట్టినట్టుగా అనుకొని, అంటే ఇప్పుడు స్థూలభావము సూక్ష్మభావం అర్థం కాదు చేసి ఇది దేశానికే చాలా ముప్పైనటువంటిది. దేశంలో ఉన్నటువంటి పౌరుషకారులని, మహాపురుషుల్ని అవమానం చేసినట్లు అవుతుంది. అది ఎవడో చెప్పండి. ఎంత సూటిగా అంటే తెలుగు తల్లి సెక్రటరీ దగ్గర పెట్టిపోతే ఈ తెలుగుదేశం అటు వెళ్ళిపోయింది, ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయినప్పటికీ తెలంగాణ అయినప్పటికీ అది కూలగొట్టేశారు. ఇప్పుడు తెలంగాణ తల్లిని పెట్టేశారు. అక్కడ తెలంగాణ తల్లికిను కనీసం ఏదైనా ఇద్దరు మనుషులైనా ఉంటుంటే, తెలంగాణ తల్లి అని తెలుగు తల్లి అని ఉంటుంటే, ఇద్దరు మనుషులు ఉంటే వాళ్ళ లోపల కొంచెం గణములు ఏదైనా ఉంటాయి. దాని గురించి ఏదైనా మనం అవుననో కాదనో కష్టమో నిష్ఠురమో ఏదో తెలుసుకోవడానికి ఏదైనా ఉంటుంది. ఒక చైతన్యం పూర్తిగా ఉనికి యొక్క చైతన్యం కాకపోయినా ప్రవృత్తి యొక్క చైతన్యం అన్నా, ప్రవృత్తి యొక్క కదలికనన్నా కనిపిస్తుంది. ఆ సిమెంట్తో చేసినటువంటిది ఆ విగ్రహానికి ఏముంటుంది? అది కొంచెం పోలిక మార్చి ఇంకో బొమ్మ పెట్టేశారు. ఈ ఊళ్ళో ట్యాంక్ బండి దగ్గర మహాపురుషుల యొక్క విగ్రహాలన్నీ పెట్టాడు. ఆ విగ్రహాల యొక్క అర్థం ఏంటి తెలిసిన, గుళ్ళో ఎట్లాగైతే దేవుడికి విగ్రహం పెట్టారో అట్లాగే ఆయనకు ఒక విగ్రహం పెట్టారు. గుళ్ళో విగ్రహాన్ని యొక్క విలువ తెలిస్తే కదా ఆ విగ్రహం యొక్క విలువను తెలియటానికి. ఇక్కడ పెట్టి ఆ తర్వాత ఏం చేశారు, కాకినాడ రాజమండ్రి దగ్గర గోదావరి తీరంలో కూడా మళ్ళీ ఇట్లాగే అక్కడ కూడా పెట్టారు. ఇవన్నీ ఎట్లా ఉంటుంది, ఆ పార్టీ వాళ్ళు వచ్చి దేశాన్ని సాగా ఉద్ధరించుకొని చాలా సస్యశ్యామలంగా చేసి భూమిని సస్యశ్యామలంగా చేయటం, మనుషుల యొక్క బుద్ధుల్ని సస్యశ్యామలం చేసి వాళ్ళందరినీ విద్యాబుద్ధులు కలిగిన బుద్ధిమంతులుగా చేసి అన్ని చేసి 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 అంత చేసి వాళ్ళ విద్యాబుద్ధులు వాడు చావుతో పోయింది వాడికి. ఉనికి చావుల యొక్క
అట పుట్టుక చావు కాదు, పుట్టుక ఉండుట చావు. వచ్చేనేమో ఉన్నదేమో పోయేనేమో తెలియగా సునగతో అట్టిట్టు తిరుగు సునకమాయ తానేమో తనను విడిచే. ఈ తేడా చూపించలేదు, కానీ అదన్నీ ఎట్లా ఉంది అంటే డైనమిజం చాలా గొప్పగా జరిగిపోయి. మొన్న ఏదో వచ్చింది ఇట్లా, ఇక్కడి నుంచి అది వెళ్ళి అక్కడ ల్యాండ్ అయింది. ఇక్కడ చంద్రుడి మీద ల్యాండ్ అయ్యేటప్పటికి ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేశాడు, రెండు ఫ్లాగులు ఇట్లా పెట్టుకున్నాడు, ఇట్లా ఆడించాడు. ఈ ఘనత ఎవరికి దక్కింది? భారతదేశానికి. ఆయన భారతదేశానికి దక్కింది అంటాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటారు, అది ఆంధ్రప్రదేశ్లో ఉంది కనుక ఆంధ్రప్రదేశానికి. ఆ తర్వాత నెల్లూరు వాళ్ళు ఏమంటారు, ఇది నెల్లూరుకు కనుక ఈ రాష్ట్రానికి దక్కింది అంటాడు. అందరూ గర్వించేవాడు, దానిలో వాడు ఏం చేయలే. చేసిన వాడు ఎవడో ఒకడు ఉన్నాడు, వాడి అంతా వాడు తిప్పుడు వాడు పడ్డాడు. వీళ్ళందరూ ఘనత చెప్పుకునేటువంటి వాళ్ళు. ఏ పాటలు కడతారు, పాటలు కట్టి ఘనత. బయటవన్నీ చెప్పుకుని ఘనతలు అంటే డైనమిజం కారణం. సరే, హైడ్రోస్టాటిక్స్ అని చెప్పుకుంటూ మళ్ళీ ఇటువైపు వచ్చాం. డైనమిజం ఏదవుతుంది, తనకు తనయందే డైనమిజం, హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ డైనమిజం. అట్లాగే హైడ్రోస్టాటిక్స్ అన్నప్పుడు కూడాను హైడ్రో శబ్దానికి దీని ప్రకారంగా నీటి సంబంధమైన అర్థం, దాంతో స్టాటిక్స్ అనమాట. దాంతో కుదురుని ఎటు చెప్పారో, కుదురుగా దాన్ని కదిలిస్తే అప్పుడు అది ఏం చేసింది, విద్యుత్తును ఉత్పాదన చేసింది అని ఆ వేగం అంతా కూడా దాంతో చూపించి చెప్పారు. అది వాళ్ళు అట్లా ఆ పదము యొక్క ఉత్పన్నం ఎట్లా ఉంటుందో, డెఫినేషన్ ఎట్లా ఉంటుందో వీడు ఇప్పుడు చెప్పలేడు. ఎట్లా ఉంటుంది మొత్తాన్ని మనకు ఆ రంగం అయితే అట్లా ఉంటుంది. మనకు హైడ్రో శబ్దానికి ఆపహ పదం. ఆపహ అంటే ఆప్లు వ్యాప్తో విశేషేణ ఆప్నోతి, విశేషంగా తను తాను పొందుట, విశేషంగా తను పొందుట అనేటటువంటి తనకు స్టాటిక్స్ కుదురు. దీనికి ఇంపెల్లర్ లెక్కల, దానికి నీళ్లతో కొట్టాల్సిన అవసరం లేదు, గ్యాస్తో కొట్టాల్సిన అవసరం లేదు. ఇది ఉత్పాదన చేయడానికి పని అక్కర్లేదు. ఉత్పాదన చేస్తే ఏమవుతుంది, విద్యుత్ శక్తి వచ్చింది అని అంటాడు. విద్యుత్ శబ్దానికి మనం చెప్పున్నాం, వివిధ సత్తాయా వివిధ చేతనాఖ్యాన నివాసేషు వివిధ విచారణే వివిధ జ్ఞాని విధులు లాభే. విధ యవతీతి విద్యుత్, విధ సతా యవతీతి విద్యుత్, ఉనికితో చేరుట విద్యుత్, చైతన్యంతో చేరుట విద్యుత్, ప్రకాశముతో చేరుట విద్యుత్, ఇంకా నివాసముతో చేరుట విద్యుత్, విచారణతో చేరుట విద్యుత్, ఎరుకతో చేరుట, జ్ఞానంతో చేరుట విద్యుత్, సమృద్ధితో చేరుట, సమృద్ధిని పొందుట విధుల లాభే అవుతుంది. అది మాత్రం పొందుట, సమృద్ధిని పొందుట అవుతున్నప్పటికీ అవన్నీ చేరుట, ఇది పొందుట విధుల లాభే. ఇది విద్యుత్. దీనికి ఎంత విద్యుత్, ఈ ఉత్పాదన ఎట్లా ఉంటుంది, దీనికి వేరే అక్కర్లేదు. ఇది విశేషణ ఆప్నోతి, తను విశేషంగా తను పొందటం అనేటటువంటి తనకు ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇందాక ఏం చెప్పుకున్నట్లాగూ కారణము, కార్యము, ఫలము అని బయటకి చెప్పుకున్నాము. అట్లా ఇప్పుడు దీనికి కారణం ఏమిటి అంటే, దీనికి ఉపాదాన కారణము ఉనికి, నిమిత్త కారణం కూడా ఉనికి, ఉనికితో చేరుట. అప్పుడు ఏమొస్తుంది, ఫలం వస్తుంది. దీని కార్యం, ఉనికితో చేరుట అనేటటువంటిది కారణము, కార్యరూపం కూడా ఉనికితో చేరుట.
ఫలం కూడా ఉనికితో చేరట. ఇది నిష్పత్తి అంటే నిర్గతం పత్తి అన్నప్పుడు పొందికను అంటే ఏం పొందినవాడు కాదు అది. పొందుటను లేకుండా చేసుకు పొందుట అనేది ఏమీ లేదు అని అర్థం వచ్చింది అక్కడ. ఆ పొందుట అనేది ఏమీ లేదన్నప్పుడు ఇదే పదం ఇదే వాక్యమే విషయంతో పోల్చుకున్నప్పుడు తాను ఎంతో ప్రయత్నం చేశాడు కానీ అక్కడ ఏమి పొందినవాడు కాలేదు. ఇక్కడ ఏం చెప్తారంటే తాను తనతో తనే ఉపాదాన కారణం, ఉనికియే ఉపాదాన కారణము, ఉనికియే నిమిత్త కారణం. నిమిత్త కారణం అంటే తనకు తనయందే. ఈ ఉపాదాన కారణం చేత ఏం చేస్తాడు, తాను కలిసి ఉండడం నిమిత్త కారణమైంది, తనకు తనయంది. ఈ కారణం చేత తనకేం పొందుతాడు, కార్యరూపం అవుతుంది, తనకు తనయందే సమృద్ధి అన్నాడు. ఈ సమృద్ధి తనకు పొందినది కాదు. అంటే అక్కడ నిర్గతం పత్తి అన్నప్పుడు పొందుటకు అతీతమైనది అని. అక్కడేమో పొందినవాడు కాలే, బయటకు చెప్పినప్పుడు ఇది ఒకటే పదం చూడండి. నిష్పత్తి అంటే నిర్గతం పత్తి. పత్తి అంటే పొందుట, పొంది ఉండుట. నిర్గతం అంటే అది లేకుండా పోయింది. వాళ్ళు బయట పోల్చి కార్యకారణంతో పోల్చి కారణమును పొందలే, కార్యమును పొందలేదు కనుక అది పొందినవాడు కాలేదని చెప్పేసి అర్థం చెప్పారు. అది తన దగ్గరికి వచ్చేటప్పటికి అది బయట నుంచి పొందుటగా కాదు, పొందుట అన్నదానికి అతీతం. ఎందుకంటే తనదిగా ఉంది. ఈ ప్రయత్నం చేత ఉనికిని చైతన్యవంతం చేసుకుని ప్రకాశం చేస్తుంది. దీనివల్ల ఏమైనాడు, సమృద్ధి రూపాన్ని పొందాడు కానీ ఉనికి ఎందుకు సమృద్ధిని పొందాడు, తనకే అయినాడు కనుక బయట నుంచి ఇంకోటి పొందినది కాదు కనుక పొందుట అన్నట్లు పదమునకు అది అతీతమైంది. ఇది హైడ్రోస్టాటిక్స్. స్టాటిక్స్ అంటే కుదురు, హైడ్రో అంటే పొందుట, పొందినటువంటి కుదురు. ఇప్పుడు మనం గుర్తించవలసింది ఏమిటంటే స్టాటిక్స్ అనేటువంటి లోపల మరి తనకు తనయందే కుదురు అనేటువంటి దాంతో పోయి అవతల ప్రవర్తించినప్పుడు అక్కడ ఏమైనాడు, కుదురుని వెతికాడు, కుదురుని చిలికాడు, చిలికితే దొరకటం లేదు. ఎట్లా కుదురు దొరకటం లేదు, కారణ కార్య ఫలముల్లో కూడా దొరకటం లేదు. విషయాల్లో కుదురుని చిలికాడు, అంతా ఎట్లా ఉంటుంది, చపలమైన దానిలో విషయాన్ని కుదిరితే అది కుదురును కులికితే ఏమొస్తుంది, చిలికితే కుదురుని చిలికితే ఏమొస్తుంది, ఎడారిలో చిలికితే నీళ్ళు ఏమైనా వస్తాయా, రావు. కనుక రాలే, అంతేనా. అట్లాగే అట్లా ఫలం అనేది ఎట్లా వస్తుంది, బయట దానికి ఎందుకు అక్కడ ప్రయత్నం చేస్తే అక్కడిది ఏమైనా పొందుతాడంటే ఏం లేదు. బయటలో కారణము చూపించి కార్యమును చూపించి పొందడానికి చూస్తే కారణరూపంలో పొందలేదు, కారణము పొందలేదు, కార్యమును పొందలేదు. పాస్ అయిపోయినాడు కానీ పెద్ద మిస్త్రీ మీకు తెలిసిన వాడు చదువుకునే రోజులైనా వాడి పాఠం వాడికి కాస్త బుర్రలో మెదులుతూ ఉండేది, అడిగితే చెప్పేటట్టు ఉండేవాడు. వాడు పాస్ అయిపోయిన తర్వాత ఏమి చెప్పకూడదు, అక్కర్లేదు. ఒకప్పుడు ఒక కాలేజీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఒక డెమాన్స్ట్రేటర్ ఉండేవాడు అనమాట. ఆ డెమాన్స్ట్రేటర్ ఏం చెప్తున్నాడు అనేవాడంటే, మర్చిపోతే మరి 3వ తరగతి పాస్ అయిన తర్వాత 4వ తరగతి వచ్చినప్పుడు 3వ తరగతినే మర్చిపోయినాడు, 4వ తరగతి పాస్ అయిపోతే 5వ తరగతి వచ్చి 4వ మర్చిపోయినాడు, అట్లాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి అవన్నీ మర్చిపోయినాడు, మళ్ళీ ఇప్పుడు డిగ్రీ వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోయినవి మళ్ళీ బ్రషప్ చేసి చెప్పుకుంటూ పోతుంటే ఆ తర్వాత చెప్తూ పోతుంటే ఇది జ్ఞాపకం ఉంటుంది. లేకపోతే ఎట్లా ఉంటుంది అంటే తెలుసా మీకు, ఇల్లు కట్టుకుంటూ పోతున్నారు, నిన్న దాకా కట్టేది కూడా కట్టేశారు,
ఇవాళ కట్టాలి కదా, ఇవాళ కట్టాలంటే ఏం చేయాలి? ఈ గోడంతా కొట్టి మళ్ళీ కడితే ఎక్కడ ఉంటుంది? మళ్ళీ కింద నుంచి అవుతాడు మళ్ళీ. అక్కడ అందుకనే ఎత్తసేచేతతో అని వేరే విధంగా చెప్పింది, గొప్పగా చెప్పింది. దానికి ఇప్పుడు పెట్టుకుంటే మళ్ళీ దాని మీద కట్టుకుంటూ పోతుంటాడు. అప్పుడు గోడగా కట్టినట్టుగా ఉన్నట్టుగా ఉంటుంది. అది కట్టుకుని పోతుంటే ఇప్పుడు గోడగా చదువుకుంటూ పోతున్నప్పుడు ఏమైందంటే ఎట్లా కట్టుకుంటూ పోతుంటాడంటే, మరి 10వ తరగతిలో చదివిందంతే ఇంటర్మీడియట్కి వచ్చి మర్చిపోయినాడు. ఆ గోడ మీద మళ్ళీ ఇంటర్మీడియట్ చదువుకుంటుంటే అతని పోతే వస్తుంది, ఇంటర్మీడియట్ అన్నీ మర్చిపోయినాడు. అన్నిటి బయట వెనకాల అన్నీ మర్చిపోవడం అనే గోడగా కలుపుకుంటూ పోయినాడు వాడు, ఎదిగాడు వాడు. ఇప్పుడు ఏదైనా చేయాలంటే ఏం చేస్తాడు? అన్ని పుస్తకాల దగ్గర పెట్టుకొని వెనక చేసినవన్నీ కాస్త కెలుక్కుంటూ మళ్ళీ మర్చిపోయి కొన్ని, ఆ మర్చిపోయేటప్పటికీ ఇది సరిగా అందక అది ప్రత్యేకంగా ఉంటుంది. కొరువుతో తలకాయ కూకున్నట్టు కోక్కుని ఆ పని చేసి ఈ పని చేసి చూడు ఎంత పని చేశాను అంటాడు. అహంకరిస్తాడు. ఏం పొందాడు? అహంకారం పొందాడు. కారణంలో అహంకారం ఉందా? లే. కార్యంలో అహంకారం ఉందా? అహంకారం ఉంటే పని చేయలేడు. అంత అయిపోయిన తర్వాత, సిద్ధించిన తర్వాత ఇప్పుడు అహంకారం వచ్చేస్తుంది. కనుక అటువంటిది ఇక్కడ లేదు. అందుకనే ఆప్లు వ్యాప్తవు. వ్యాప్తం అంటే విశేషణ ఆప్నోతి, విశేషంగా పొందినది. విశేషంగా ఏం పొందాడు? ఏమిటో విశేషం అంటే అతిక్రమించి పొందాడు. పొందాడు, అతిక్రమించి పొందాడు. తనకు ఎట్లా చెప్పునో కారణం ఎట్లా ఉంది? ఉపాదాన కారణం కూడా ఉనికి ఎందు చైతన్యమే, నిమిత్త కారణం కూడా ఉనికి ఎందు చైతన్యం. అంటే అదేమిటికి ఉనికి ఎందు చైతన్యమునందే ఉనికి ఎందు చైతన్యమునకు స్నేహం. ఇది ఇట్లా ఎందుకు చెప్పుకున్నామంటే ఉపాదాన కారణము నిమిత్త కారణం అనేటువంటి భేదాన్ని బయట చెప్పాం. ఆ భేదంతో ఇక్కడ పోల్చుకొని రెండు ఒకటి అన్నాడు. ఆ భేదం ఇక్కడ లేదని చెప్పాడు. అది జగద్విలక్షణం. అక్కడేమో రెండు వేరుగా ఉండి రెండు కారణములుగా చెప్పి దానివల్ల ఒక కార్యం రావటం అని చెప్పినటువంటి దానికేంటి విలక్షణం, వేరైన దర్శనం ఎట్లా ఉంటుంది? తనకు తన ఎందే తనదే తనకు ఉపాదానం. ఉపాదానం అంటే ఉప ఆదానం తీసుకున్నది. ఉప అంటే నిరంతరం భద్రంగా గ్రహింపయోగ్యంగా తీసుకున్నది తన ఉనికి. అక్కడ ఉపాదానం అంటే మెటీరియల్ కాస్ట్. ఏం తీసుకున్నాడు? ఇప్పుడు ఈ పని చేయాలంటే, లడ్డు చేయాలంటే కావాల్సి వచ్చింది శనగపిండి తీసుకోవాలి. ఎంత గొప్పగా తీసుకున్నాడంటే తూచి ఇతడు ఇంత శనగపిండి వేసి ఇంత పంచదార ఉండాలి. ఆ పంచదార కొంచెం ఎక్కువైనా ఒకటిగానే ఉంటుంది, తక్కువైనా కష్టంగానే ఉంటుంది. దాంట్లో నెయ్యి తక్కువైందనుకో, నూనె తక్కువైందనుకో అది తీపిలాగా ఉండదు, అది తెగ ఉంటుంది అని. ఈ విధంగా ఉపాదానము ఇక్కడ ఏమైనా నిరంతరంగా తీసుకున్నది ఏమైనా ఉందా? అర్థమైందా? ఇప్పుడు ఇంకోటి మనం దీన్ని బట్టి స్టాటిక్స్ అయినా డైనమిక్స్ అయినా హైడ్రోస్టాటిక్స్ అయినా తనకు తన ఏంది అనే మాట తీసుకోవటం ఎట్లా ఉంటుందంటే, అన్నీ దీన్ని చెప్పడానికి ఏం చేయాలంటే మనకు ఒక గతి పట్టింది. ఏం గతి పట్టిందంటే దీని రూపంతో చెప్పాలి అంటే ఉనికి సమృద్ధిని, సచ్చిదానందముల యొక్క స్మృతిని, లేక సప్తదర్శనములతో చెప్తే అర్థం కాకపోతే ఇప్పుడు ఏం చేయాలి? బయట దాంతో చెప్పాలి. బయట దాంతో చెప్పి ఏం చెప్పాలి? అది కాదు అని చెప్పాలి. కాదు అని చెప్పాలని ఇంత అవస్థపడాల్సి వస్తుంది. ఇంత అవస్థపడి చెప్పుకునేటట్టుంది. అన్నీ కాదన్నాడు, మా ప్రజ్ఞ అంతా కాదన్నాడు, మా పాండిత్యం అంతా తప్పన్నాడు. ఎంత గర్వం! ఉనికి అంటే ఏమనుకున్నా? ఉండబట్టింది. ఉండుట అంటే ఉండ ట
ఉండుట అంటే ఉల్డ క్రయం ముండాలే. దాని విశేషం ఎంత గొప్పగా ఉంటుంది. ఇంత ఇంత భాషని పకడ్బందీ అంటారు. అంటే బిగువుగా ఇంత బిగువుగా చేసి భాషను అంతా చేసి ఎంతో చేసే ప్రయత్నించినప్పుడు కూడా ఎట్లా ఉంటుంది. ఎంత చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా అది తక్కువే అన్నారు. ఎందుకది భాష అందుకోలేదు. అవాంగ్మానస గోచరం. వాక్కుకి మనసుకి గోచరించేది కాదు. గోచరించుట అంటే రెండు పదములు. గోపదం ఒకటి ఉంది, చరం రెండు పదం ఉంది. గో అంటే గచ్చతి ప్రవర్తతే సుస్థిరమితి. సుస్థిరంగా ప్రవర్తించడం గోలక్షణం. సుస్థిరంగా ప్రవర్తించడంలో చరతి అంటే ప్రవర్తించి తీసుకుంటుంది. సుస్థిరంగా ప్రవర్తించడంలో ప్రవర్తించి తీసుకుంటుంది కనుక గోచరం. అట్లా సుస్థిరంగా ప్రవర్తనలో తీసుకోవటం అనేటటువంటిది వాక్కుతో కష్టంగానే ఉంది, మనసుతో కష్టంగానే ఉంది అన్నాడు. ఎందుకట్లా ఉందంటే ఆ వాక్కుని భ్రష్టు చేసుకున్నాడు, మనసుని భ్రష్టు చేసుకున్నాడు. ఇదే చేతి నిండా పేడ ఉంది, కుర్చీ తుడుస్తున్నాడు. కుర్చీ తుడుస్తుంటే ఏమైంది? కుర్చీకి పేడట్టిచ్చాడా, తుడిచాడా, ఉన్నది తీసేసాడా? అదేమిటి అది చేస్తాడు అంటే ఓహో అయితే ఉంటుంది చెప్పి చేతికి ఏం చేస్తాడు, చడి చేసుకున్నాడు. చడి చేసుకుని మళ్ళీ పూస్తున్నాడు. ఇటువంటి వింతలు, ఈ వింతలన్నింటినీ కూడా మనకు ఈ వింతలతో చూపించి ఇది వింతలుగా హేయం అంటే విడవదగినవిగా చూపించుకుంటూ ఏం చేసింది, అందించడానికి ప్రయత్నం చేసింది. వీటికి అతీతమైన దాన్ని అన్నారు. దీనిలో కూడా తేడా ఇంకోటి ఏం చూపిస్తారు, ఇదంతా కూడా తద్వయావృత్తి. లోకంలో ఎట్లా ఉంటే అది ఎట్లా ఇది ఇట్లా అని చూపించారు. దానికి ఒక పేరు పెట్టాలి. పేరు పెట్టకపోతే వ్యవహారం అంటే చేయాలి. పేరుంటే పేరుతో పిలిచి అది ఎట్లా ఇస్తా అంటాను. లేకపోతే 50 ఉన్నాయి, 50తో ఎట్లా మాట్లాడాలి? మన మఠంలో ఒకప్పుడు సమస్య అనుకున్నాం, సమస్య దాకా రాలే. ఇంకా ఇప్పుడు ఓ 10 మంది సన్యాసులు ఉన్నారనుకుందాం. సన్యాసికి పేరు లేదని మఠంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మరి 10 మంది ఉంటే 10 మందిని ఎట్లా పిలవాలి? అందరినీ స్వామి స్వామి పిలిస్తే ఏ స్వామి అంటాడు చివరికి. ఎందుకు? అక్కడ తేడా ఉంది, వాళ్ళలో ప్రవృత్తి విషయాత్మకమైనటువంటి తేడా ఉంది. అది ఏ స్వామి అని అంటే ఇప్పుడు ఎప్పుడే చెప్పాలి. రామకృష్ణ మఠంలో చాలామంది స్వాములు ఉంటారు. వాళ్ళందరి పేర్లు పెట్టుకున్నారు కనుక ఆ స్వామి పేరు పెట్టి అందరి పేర్లు పెట్టుకున్నట్టుగా వ్యవహారం చక్కగా జరిగిపోతుంది. అట్లా కాకుండా బ్రహ్మచారులు ఉంటారనుకోండి. బ్రహ్మచారులు అంటే ఏదో వాళ్ళ పేరు పెట్టుకుంటారు. అట్లాగే మనం అన్నిటికీ ఏదో పెట్టి ముందు తర్వాత కృష్ణ అని ఒక సూత్రం పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరంటే ఈయనకి రాకృష్ణ ఈ కృష్ణ అని పెట్టుకుంటే దానిలో కూడా ఎట్లా ఉంటుందని అంటే ముకుంద కృష్ణ అని పేరు పెట్టామనుకోండి, ఆ కృష్ణ దానితో ఒక తృప్తి గడిసి ముకుంద అని పిలిస్తే సరిపోతుంది. వాడు ముకుందుడు, వాడు శ్రీహరి, వాడు ఇంకోటి అంటే మెదవ బుద్ధి. ఉనికి అంటే తమాషా ఏం కాదు, ఆడుకునేది కాదు ఉనికి అంటే. ఇది నియామకం, ఉనికి యొక్క నియామకం. ఉనికి యొక్క నియామకం ఎట్లా ఉంటుందంటే తదస్తి సత్యం. ఉన్నదంటే సత్యం. ఉందిగా కర్ర
ఎంత స్పష్టంగా ఉందంటే దీంతో ఒక్క ఏటు చేస్తే అప్పుడు ఉళ్ళదల తెలుస్తుంది. ఉన్నదా లేదా అంటాడు. ఏమో దెబ్బ కొడితే దెబ్బ తగిలినప్పటికీ ఉందేనా, తిరిగితే ఉందేనా? అయ్యో రాత. అందుకనే ఉనికి పాట. ఉనికి అంటే గడులు గీసినట్టుగా ఆ పాటలో చివరిదాకా ఉంది. అనుసంధానమైన లీలచే సృష్టి అలరుచున్నది నిత్యవర్తమాన తేజముగా. అనుసంధానం ఇప్పుడు మనం స్టాటిక్స్ రూపంలో చెప్పుకున్నాం, డైనమిక్స్ అంటున్నాం, హైడ్రోస్టాటిక్స్ అని పదములు తీసుకొని పోయిన మాట చెప్పుకున్నాం. ఇంకా కూడా ఎన్నో చెప్పుకున్నాం, ఇంద్రియములతో చెప్పుకున్నాం, ఎన్ని చెప్పుకున్నాం. ఇవన్నీ ఎట్లా ఉందంటే అనుసంధానం. ఈ అనుసంధానం అనేటటువంటి దానికి పదం చక్కగా అర్థం చేసుకుంటే ఎట్లా ఉంటుంది, మామూలుగా చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది, లౌకిక దృష్టి నుంచి ఉనికి అందుకోవటానికి ప్రయత్నం చేయటంలో అని అన్నారు అని మామూలుగా చేసి సంధానం చేస్తున్నాడు. సంధానం చేయటం అంటే ఒక నిచ్చెన వేసుకున్నాడు పైకి ఎక్కడానికి, మెట్లు వేసుకున్నాడు పైకి ఎక్కడానికి, సంధానం అక్కడ చేరటానికి అని ఇట్లా చూపించుకుంటుంది. ఇప్పుడు బాగా అర్థమైంది అంటాడు వాడు. అక్కడ అనుసంధానం అంటే దాని యొక్క ప్రేరణ లేకుండా జై చింతాయా అయిపోయాడు. ఇంకోటి దాని ప్రేరణ కాదు. అలాగే అనుసంధానం అనేది ఎట్లా ఉంటుందంటే సప్తదర్శనములకు ఆ పాటలో చివరి చరణంలో కూడా సప్తదర్శనముల్ని తీసుకొచ్చి పంచమహాభూతములు ఏం చేసి సప్తదర్శనములను ఎట్లా శ్రోత్రత్వచక్షు జిహ్వా ఘ్రాణములకు అందింపజేసింది. ఎవరి ద్వారా అందింపజేసింది? శ్రోత్రత్వచక్షు జిహ్వా శబ్దస్పర్శ రూపరసగంధముల ద్వారా అందింపజేసింది. అందింపచేరగా అవునా అనుసంధానం వలన లీలగా. అప్పుడు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఈ ఇంద్రియములు దాకా వచ్చినప్పటికీ ఈ ఇంద్రియములు ఏం చేస్తున్నాయి? ఇవి ఎట్లాగంటే బాహ్య సృష్టి దానిలో ఆంతరంగికమైనటువంటి సప్తదర్శనములను అది బయటకి వ్యక్తం చేసే రూపంగా మనకు వస్తే ఇప్పుడు మనం ఏం చేస్తాము? వాటిని సప్తదర్శనములు గ్రహించగలిగినటువంటి తేజవంతమైన తన ఇంద్రియములు ఉన్నాయి కనుక ఆ ఇంద్రియములతో సప్తదర్శనములు గ్రహించుట అనేటటువంటిది చేసినారు. అదే అనుసంధానం అంటే. శబ్దములతో ప్రేరేపణ వదిలేసి శ్రవణేంద్రియం ఏం చేసింది? శబ్దముతో ప్రేరణ వదిలేసి జై చింతాయాం సప్తదర్శనముల యొక్క చింతన చేస్తే అప్పుడు తనకు అందింది. అనుసంధాన శబ్దానికి అర్థం మళ్ళీ చెప్పుకుంటాం. శబ్దముతో ప్రేరణ లేకుండా ఏం చేయాలి? జై చింతాయాం దేని చింత చేయాలి? అది మోసుకొస్తున్నట్టుగా మనకు అందిస్తున్నట్టుగా ఉన్నటువంటి సప్తదర్శనములు ఎందు చేస్తే అప్పుడు సప్తదర్శనములు అర్థమైంది. పంచమహాభూతములు కూడా దాన్ని అర్థం తీసుకున్నది అన్నమాట, దర్శనం చేసింది. ఇది అనుసంధానం. ఎందుకు? తన దగ్గర కూడా అక్కడ పంచభూతముల ద్వారా సప్తదర్శనములు రావటం ఎట్లాగో అట్లాగే ఇంద్రియముల ద్వారా సప్తదర్శనములు తీసుకోవటం. అది తనకు పాంచభౌతికం తనకు ఉంది. ఇది అంటే ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? ఇప్పుడు పంచభూతాత్మకములందు ఈ ప్రక్రియ ఇదంతా చెప్పడంలో ఇది కూడా విషయాత్మకంగా ఏమైనా చెప్తున్నావా అంటే చెప్పడం లేదు. అది కూడా తనకు తన ఎందే అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే సప్తదర్శనములను ఇప్పుడు మనం అన్నాము, సప్తదర్శనమును ముందు అక్కడ నిర్వచనం చేసేసారు. పైన పల్లవిలో నిర్వచనం చేశారు. తర్వాత సప్తదర్శనములను ఇట్లా ఆధ్యాత్మికముగా కుదింపబడి అన్నారు. ఇంకా ఎట్లా చేశారు? ఏకైక దర్శనముగా. ఆ తర్వాత జీవులలో మానవుని బద్ధునిగా చేసింది. సప్తదర్శనములందు గ్రహింపు వ్యక్తీకరణలుగా వాడిని బద్ధునిగా చేసింది. వాడు అంతకంటే ఇంకోటి చేయటానికి వీల్లేదు, వాడికి స్వరూపమే అది. ఎట్లా ఏమది
అన్వయ వ్యతిరేకం. అన్వయ వ్యతిరేక న్యాయంగానే దర్శనం చేయాలి అనేటటువంటి వాడు దానికి బద్ధుడు అంటే దానికి కట్టుబడి ఉన్నాడు వాడు. అట్లా చేసి జీవనమును కూడా ఎట్లా చెప్పింది అంటే జీవనమును సప్తదర్శనముల యొక్క గ్రహింపు వ్యక్తి యొక్క పాలన పూర్ణలుగా వాడిని జీవనం చేసి. జీవనము అంటే సప్తదర్శనముల యొక్క పాలన, దాన్ని పూర్ణం. అట్లాగే సాధన సమముగా దేహ జీవమును కూడా, దేహమును జీవమును కూడా సాధనకి సమంగా అంటే వికలం కాకుండా. సాధనలో దేహము వికలం కాకూడదు. ఏం సాధన అక్కడ? సప్తదర్శనముల యొక్క పాలన పూర్ణ అనే సాధన. ఆ సాధనలో దేహం వికలం కాకూడదు, జీవుడు వికలం కాకూడదు. కాలకథన తీరులో ఇట్లా పలికించుకుని తాను కథ చెప్పాలి, పలికించుకుని వ్యక్తం చేయాలి. అంత చక్కగా చేసింది. అట్లా చేయటంలో మనిషిని ఏం చేసింది, మానవుడిని ఏం చేసింది, వాడిని విద్యుదయస్కాంత పరిధిగా చేసి వాడిని ముక్తులుగా రచించింది. విషయములకు బంధములకు కూడా ముక్తులుగా చేసేసి వాడు ఎటుపోతాడు. ఇంకా వాడికి కూడా వేరేగా పనిచేస్తే ఎట్లుంటుంది అది? సూర్యబొమ్మలు అట్లాగా ఉంటుంది. సూర్యబొమ్మలు అట్లాగా ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు కార్టూన్లో కథలు వీడియో చూపించినట్టుగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూపిస్తారు. అట్లా ఏం కనిపిస్తుందిరా నీకు? జ్ఞానికి ఎట్లా కనిపిస్తుంది? అంతాకైంది ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదా. ప్రవృత్తి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతే. దాంతో ఆడుతున్నాడు వీడు. ఎటు చూపిస్తాడు? తెలివింతా చూపిస్తాడు. తెలివింతా చూపిస్తుంటే దానికి మనం గుర్తించవలసిన విశేషం ఏమిటంటే, వాడు ఎంత తెలివిగా చూపిస్తున్నప్పుడు అదంతా ఇటేరా, అదంతా నిన్ను ఇటు లాక్కునేటట్టుగా ఉంది, కానీ అటు వారు పరిగెత్తించేటట్టు లేదని చూపిస్తుంది. ఇంకా వక్రబుద్ధికి వాడి యొక్క స్వరూపం అంటే సప్తదర్శనములందు వీడిన గతి దుఃఖములలో అన్నాడు. వాడు వక్రబుద్ధి ఎందుకన్నాడు? సప్తదర్శనమును విడిచేసిన వాడు, విడిచినటువంటి ప్రవర్తన, విడిచినటువంటి దుఃఖం. అట్లా ఏడుస్తుంటే ఏం చేస్తుంది? వాడికి ఎల్లప్పుడూ సప్తదర్శనములు అందించి ఏం చేస్తుంది? విషయములందు ప్రీతిని తొలగిస్తూ అందిస్తుంది. అట్లా అయిపోయా. ఇట్ట కట్టేసింది మనుషుల్ని, బుద్ధిని కట్టేసింది. బయట ఎంత ప్రవృత్తి, ఎంత స్టాటిక్స్, డైనమిక్స్, ఇంకా ఇంకా ఎంత ఇంటెలిజెన్స్ ఉంటున్నాడు. ఎట్లా అల్ట్రా ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇంకా వస్తుంది, ఇంకా అల్ట్రా పుల్ట్రా ఇంటెలిజెన్స్ వస్తుంది. అటువంటి ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు కూడా ఇటు కట్టేసింది. యువర్ అట్ గ్రావిటీ విత్ యువర్ ఎలిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. నీ ఉనికి యందు గ్రావిటీలో ఉన్నంటే ఉనికి యందు స్మృతిలో, స్మృతి యందు కృషిగా ఉన్నాడు. ఒకడు ఏం చేసినా ఉనికి యందు స్మృతి, ఉనికి యొక్క స్మృతి యందు ఎట్లా అంటే స్మృతి, ఉనికి యొక్క స్మృతి యందు కర్షతి, కృషిలో ఉన్నావు. ఇది ఆకర్షణ. ఐఎమ్ అట్రాక్టెడ్ అంటాడు. ఐఎమ్ అట్రాక్టెడ్ అయినప్పటికీ అది పదం అర్థంగా ఐఎమ్ అట్రాక్టెడ్ అయినప్పటికీ జంప్ అవుట్, బయట దూకుతున్నాడు. ఉనికిలో కృషి ఎట్లా ఉంటుంది? చిలికినట్టుగా ఉంటుంది. సంధాన ప్రక్రియ, అది అనుసంధాన ప్రక్రియ. ఆకర్షణ అంటేనే అనుసంధాన ప్రక్రియ. వీడేమంటాడు? కెలికినట్టుకున్నాడు వీడు. బయటికి ఎప్పుడు దూకాడు? ఎందుకో ఐఎమ్ సమ్హౌ అట్రాక్టెడ్. మగవాడు ఆడమైన అట్రాక్టెడ్ అంటే ఆమె అట్రాక్ట్ ఉంటాడు. అదే సినిమాల్లో చూపించి ఏం చూపిస్తాడు? శశిరేఖ అభిమన్యుడు చూసి ఉంటుంది అట్లా. అటువంటి పురుషునికి అర్పించలేనటువంటి నా అందం ఎందుకు అనుకుంటుందట.
ఇది ఆకర్షణ. తవరిచింది రంభ తాను మునిగింది కానీ తన పిల్లం ఎట్లా ఉంటుంది, నల్లగా కురిపిగా ఉన్నప్పుడు కూడా ఆకర్షణ. ఎందుకు ఆకర్షణ అంటే ఒకసారి తాళి కట్టాడు గనక పక్కన పడుకోమంటే ఎన్నవాడు పడుకోమంటే పడుకుంటుంది, గతి లేక పడుకుంటుంది. ఇంకోటి రమ్మంటే ఎట్లా వస్తుంది, చెప్పు తీసుకొడుతుంది. కనుక ఎందుకు బాగుంది, పక్కన పడుకోమంటే పడుకుంటుంది. ఎవడో దొరకదు. హే రామ, అయ్యో రామ అని ఎందుకంటే తెలిసిన, రముడు క్రీడాయ, అయ్యో ప్రవర్తన, అయ్యో ప్రవర్తన. మరి ఎదవ అర్థం అవుతుందా? పిల్లనందు ఉన్న ఆదరులంతా కూడా దానికోసమే. అదేదో అట్లా అయిపోయేటప్పటికి అప్పుడు ఇంగ్లీష్లో మంచి పదం ఉంటాడు, మేనియా డెవలప్డ్. అంటే బుద్ధి వృత్తిని చేసుకుని అది తనగా అనుకున్నాడు. అది ఆ పెళ్ళాన్ని చూసేటప్పటికి అది తనకిది లోపల ఏమవుతుంది, తనలో తాను చైతన్యంగా వచ్చేది. తనలో తాను చైతన్యంగా రావటం అనేది ఎట్లా ఉంటుందో ఇది అక్కడ ఏమవుతుంది, పిల్లల్ని చూసేటప్పటికి తనలో ఉన్నటువంటి ఆ మేనియా, ఆ బుద్ధి వృత్తి తనకు అందించినట్టుగా వచ్చేటప్పటికి తనలో తనకు చైతన్యం అన్నట్టుగా అనుకున్నాడు. సత్య అయిపోయాడు. రామచంద్ర రామపోయినాడు. రామచంద్ర, చంద్ర అంటే ఆహ్లాదం, ప్రవర్తన యొక్క ఆహ్లాదం. ఆహా, ప్రవర్తన యొక్క ఆహ్లాదమా అని తెలుస్తున్నాడు తీయదు. అదే అన్నవాళ్ళు ఏమంటాడు, రామ సంధిరనే అంటాడు. ఇప్పుడు చంద్ర శబ్దానికి సంధిరని అంటారు, పలకన రాక. సంధిర, రామ సంధిరనే. ఇలాంటి ప్రక్రియలో ఈశావాస్యం ఏమర్థమవుతుంది, మన ఉనికి పాటలు ఎట్లా ఉందో అదంతా కూడా ఉనికి యొక్క నియామకం. ఎక్కడి దాకా, అనుసంధాన ప్రక్రియ దాకా. అంతే, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇదివరకు చెప్పున్నాం, ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు, వాయురగ్ని అగ్నిరాప, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్య అన్నం, అన్నాత్ పురుష ఆగిపోయింది. ఆ తర్వాత ఈ పురుషుడు జీవిత ఈ గంతులు అన్నింటికీ అక్కడ అర్థం లేదు. బ్రహ్మణ వ్యక్తం అవ్యక్తాన్ మహత్ మహత్ అహంకారాత్ పంచతన్మాత్రాన్ని పంచతన్మాత్రేభ్య పంచమహాభూతాన్ని పంచమహాభూతేభ్య అఖిలం జగత్. ఈ పంచతన్మాది ఆత్మన ఎక్కడి నుంచి వస్తుందో, అఖిలం జగత్ అంతా కూడా పంచతన్మాత్రేభ్య, పంచతన్మాత్రల యొక్క స్వరూపమే అది, పంచమహాభూతముల యొక్క స్వరూపమే అది. ఈ నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అది పైన మాట చెప్పుకున్నాము. ఎట్లా చెప్పుకున్నామని, గాజు అని చూపించినప్పటికీ గుండ్రంగా ఉంది. అది ఎంత గుండ్రంగా ఉన్నప్పటికీ అది బంగారమే కదా. ఈ గాజు అనే దానికి నువ్వు ఏ గుండ్రం చూపించావో ఆ గుండ్రని లక్షణం, గుణం కానీ లక్షణం కానీ బంగారానికి లేదు. బంగారానికి ఎట్లా ఉంటుంది, 24 క్యారెట్ల బంగారం, దానిలో ఎంత రాగి కలిపాడో అట్లా ఉంటుంది. అంతేనా? స్టెయిన్లెస్ స్టీల్తో మనలో గిన్నెలు ఉన్నాయి, అన్ని గిన్నెలు స్టెయిన్లెస్ స్టీల్లో ఉన్నాయి. నీకెందుకు, అన్నీ స్టెయిన్లెస్ స్టీల్లో. దానికి ఎట్లా ఒకటి వస్తుంది, అది అన్నం గిన్నె, ఇది కూర గిన్నె, ఇది పప్పు గిన్నె, ఇది పులుసు గిన్నె, ఇది పాల గిన్నె, ఇది మజ్జిగ గిన్నె అని పేర్లు పెడితే, ఇదేమో పొడుగు గిన్నె, ఇదేమో పొట్టి గిన్నె, ఇది వెడల్పు గిన్నె, ఇది పళ్ళెం, ఇది డేగిస, ఇదేమో బేసిను, అన్ని ఇల్లి పేర్లు పెడి అంత స్టెయిన్లెస్ స్టీలే కదరా. స్టెయిన్లెస్ స్టీల్కి ఎట్లా ఉంటుంది, దానిలో ఐరన్ ఉంటుంది, ఇంకా కార్బన్ ఉంటుంది. ఆ కార్బన్ ఇంకా తర్వాత క్రోమియం ఉంటుంది, నికెల్ ఉంటుంది,
ఆ క్రోమియం నికెల్ కూడా రేషియో ఉంటుంది, ఎంత ప్రపోర్షన్ ఉండాలి అంత ఉంటుంది. ఆ స్టెయిన్లెస్ స్టీల్లో అదే ఉంది. అది లేకపోతే డేగిసా లేదు, బేసిన్ లేదు, అన్నం గిన్నె లేదు, పప్పు గిన్నె లేదు. అంటే మనిషి ఎట్లా మారిపోతాడు చూడు, ఉన్నదాన్ని గుర్తించకుండా ప్రతిదానికి అంతే. బయట కూడా నామరూపాత్మకంగా కనిపిస్తుంది, నామరూపంగా చెప్పు. ఆ నామరూపంగా చెప్పడానికి పోతే ఇప్పుడు సుబ్బయ్య అన్నాం అనుకోండి, అక్కడ వీడు అన్నావు సుబ్బయ్య అన్నాడు. వీడెవరు, సుబ్బయ్య ఎవరు? సుబ్బయ్య ఎక్కడిని చూశాడు వాడు? వీడన్నా కావాలి, సుబ్బయ్య అన్నా కావాలి. ఒకసారి మన వీడియోలో ఏం చేశాడంటే వాడిని పలకరించడానికి పోయి సుబ్బయ్య కదా అని చెప్పి చెప్పి రాశాడు. యా రాసి ఇప్పుడు సుబ్బయ్యని పలకరించాలంటే సుబ్బయ్య, ఏయ్ సుబ్బయ్య పలకడే, పిలుస్తుంటే సుబ్బయ్య అంటే పలుకుతాడు వాడు. ఇది ఆరోపణ. ఆరోపణ ఎటువంటి తెలిసిన అత్తగారు కోడల్ని అంట. అదేమిటి కూరగాయలు అంటే తెలియదు నీకు? నాకు గిన్నె అంటే తెలుసు అత్తగా, కూరగిన్నె అంటే మీరేం కొనుక్కుంటారో తెలిసిన. మా ఇంట్లో కూరగిన్నె ఇట్లా ఉంటుంది, దానికి పొట్ట ఎక్కువ ఉంటుంది, ఇదేమో చిన్నదిగా ఉంది, నాకు తెలియటంలే. ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకో ఇది కూరగిన్నె అని బలవంతంగా ఏం చేస్తుంది, దాన్ని రుద్దుతుంది. దాని స్టెయిన్లెస్కి తెలియదు. అట్లాగే ఈ కూరగిన్నె ఇట్లా గుర్తించాడు, ఇప్పుడు మొగుడు అంటుంది, వాడేమో మరిది, ఇంకోడేమో బావగారు. బావ దగ్గర పోయి మొగుడు అంటే వాడు మొగుడు కాదే, వీడే మొగుడు. వాడు ఎట్లా మొగుడు అయినాడు ఏమో. వీడు బావ మరి అనకూడదు, అందరినీ మొగుడు అనకూడదు, అందరినీ కొడుకు అని కూడా అనకూడదు. ఎందుకంటే వాడు ఇంకోళ్ళ కొడుకు, వాడిని నా కొడుకు అంటే అవతల వాడు వచ్చి పోట్లాడతాడు, మా కొడుకు నువ్వు కొడుకు అంటావు. ఇంత డిస్పారిటీ, ఎంత తేడా, ఎంత భిన్నత్వాన్ని చూపించేశారు. ఈ భిన్నత్వం అంతా దేని మీద అల్లుకుంటోంది? ఉనికి ఆధారంగా అన్నిట్లో నా 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 అంతా మమత. నేను నాది అంత అంటే నేను యొక్క నాది అంటే మమత. ఇట్లా అల్లుకుని పోతూ ఉంటే సచ్చిదానంద స్మృతి ఏమర్థమవుతుంది నీకు? ఉనికి యొక్క నియామకం ఎట్లా అర్థమవుతుంది? దానిలో ఏం పలుకుతోంది? క్షణానికి అది పలుకుతోంది. ఎట్లా పలుకుతోంది అంటే అవతల దాన్ని నెట్టవతల మారేసి నేను పలుకుతుంది. పదం చెప్పకుండా ఈయన మొగుడు అంటుంది అనుకో, మొగుడు అంటే నా మొగుడనే అర్థం, అంతేగా. ఆయన ఎవరికి మొగుడు? నీకే మొగుడు, ఇంకందరికి మొగుడు కాదు. అర్థమవుతుందా లేదా? అంటే ఇప్పుడు అందుకనే త్యక్తేన భుంజీతా, ఎక్కడికక్కడ ఎటకు విడిచి పుంజీతా భుజ పాలనాభ్యవహారయో, విడిచేసి పాలన చేసుకో, రక్షించుకొని తీసుకో. కస్యస్విద్ధనం మాగ్రస, దాని ఎందుకు ప్రీతి అనద్దు. దాని ఎందుకు ప్రీతి అంటే ప్రీతి నీ స్వరూపం. ప్రీతి తనకు తనింది. ప్రీతి ఎక్కడ తెలుస్తుంది? తనకు తనింది ప్రీతి తెలుస్తుంది. దాని ఎందుకు ప్రీతి అంటే ప్రీతి తెలియదు, అది తెలీదు, ప్రీతి తెలియదు. ప్రీతి అనేది ఆధ్యాత్మిక లక్షణం, అది విషయంతో పోల్చి కాదు. అవును అనేది ఆధ్యాత్మిక లక్షణం. ఇంకో దీన్ని ఒప్పుకుని అందువల్ల అవును ఉంటుంది. దాన్ని ఒప్పుకుంటే అవుతాడు, దీన్ని వదిలేస్తాడు, దాన్ని పట్టుకోవాలి, వ్యభిచారం అని. ఈ విధంగా ఈ సావాస్ కనుక ప్రతి చోట ఏమొస్తుంది? రెండు పక్షములు వస్తుంది, స్వపక్షము, పరపక్షం. అది ఎంత గొప్ప సాధన అయినప్పటికీ కూడా సాధన చేసేవాడు ముందు సాధన చేస్తున్నందువల్ల నేను గొప్పవాడిని అనుకోకూడదు.
సరే వాడు చేస్తున్న ఏం పని ఏమిటి? బురదలో కాలు పెట్టి కడుక్కుంటున్నాడు. అడుస్తూ కనీలా కాలు కడగాలి. సాధన గొప్పది ఏం కాదు, నీచం కాదు. ఆ నీచం కంటే సాధన గొప్ప కావచ్చు, కానీ అక్కడ ఆ నీచంగా ప్రవర్తించినప్పుడు ఉన్న అహంకారం అహంకారం అన్నీ పోతాయి. ఎట్లా పోతాయి? తను ఏం చేస్తున్నాడు? తనకి ఇంట్లో లోకంలో ఒక మాట చెప్తాడు. బయట ఆఫీసులో పనిచేస్తే 1 గంట సేపు పనిచేస్తేనో, రోజు పనిచేస్తేనో ఓవర్ టైం క్లెయిమ్ చేస్తాడు, తీసుకుంటాడు అంతే. ఇంట్లో ఎక్కువ పని చేస్తే ఏం చేస్తాడు? ఓవర్ టైం క్లెయిమ్ చేస్తాడా? తన పని ఎందు తనకు చేశాననే అహంకారం లేకుండా ఎట్లా ఉంటుంది? ఇదంతా అభ్యాసమే. ఇదంతా కూడా ఈశావాస్యం యొక్క అభ్యాసం. లోకంలో నువ్వు ఏం చేసినప్పుడు కూడా ఈశావాస్య అభ్యాసమే, నీ అహంకారం అంతా పోవటానికి. అందుకని ఆచరణలో ఏముంది? వక్రబుద్ధికి సప్తదర్శనములు అందిస్తుంది. సప్తదర్శనముల రూపం అందించుకుంటూ విషయాల్లో వాడు గతి దుఃఖముల్లో, సప్తదర్శనములు వీడిన గతి దుఃఖముల్లో, సప్తములు విడిచినటువంటి ప్రవర్తన దుఃఖములు ఏం చేసి సప్తదర్శనములు అందిస్తుంది. అది వదిలిపెట్టావు కదా, అది అందిస్తుంది. అది అది అందించడంలో ఏమవుతుంది? విషయములందు ప్రీతిని తొలగిస్తుంది. సప్తదర్శనములు వస్తూ ఉంటే విషయం ముందు ప్రీతి పోతుంది. నువ్వు ఏం చెప్పినప్పుడు కూడా తన స్వరూపమే, ఒకటే స్వరూపం, యూనివర్స్, సింగిల్ వర్స్. తనకు స్వరూప దర్శనం, ఉనికి దర్శనం. ఇది సాధకుడు ఎదుగుతున్న కొద్దీ, అంటే బ్రహ్మం అవుతున్న కొద్దీ ఎట్లా ఉంటాడు? తనకు ఇది కుదిరవుతుంది. తనకు చెప్పడం లేనటువంటి స్థితి తనకు చాలా కుదిరవుతుంది. చెప్పండి. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మా గృహ కస్య సిద్ధనం. ఓం ఈశాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం తత్ సత్.